హలో గాయ్స్, వెల్కమ్ టు ద క్లాస్. వన్ పీస్ ఆర్క్ వైజ్ ఎక్స్ప్లెనేషన్స్ కి స్వాగతం. అండ్ ఈ సిరీస్ లో ఇప్పటి వరకు మనం హోల్ కేక్ ఐలాండ్ సాగాల్లో 871 చాప్టర్స్ వరకు ఫినిష్ చేసుకున్నాం. మీలో చాలా మంది యానిమే ఎక్కడి నుండి స్టార్ట్ చేస్తే కరెక్ట్ అని అడుగుతున్నారు. సో 871 చాప్టర్స్ అంటే యానిమే ఎపిసోడ్స్ లో 841. మీరు అక్కడ నుండి యానిమే కంటిన్యూ చేయొచ్చు. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. కొత్తగా ఎవరైనా చూస్తుంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా సైడ్ నుండి ఇంకో రిక్వెస్ట్, ప్లాస్టిక్ ని తక్కువగా యూజ్ చేయడానికి ట్రై చేయండి. చెత్తని డస్ట్బిన్ లో మాత్రమే పడేయండి. మీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ని క్లీన్ గా పెట్టుకోండి. చేస్తారని ఆశిస్తూ డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోదాం. లాస్ట్ పార్ట్ లో బిగ్ మామ్ పైరేట్స్ అందరూ కలిసి బీచ్ వాళ్ళని చుట్టుముట్టేస్తారు. సో బీచ్ ఒక పెద్ద ఫోర్ట్ లా మారి స్ట్రా హ్యాట్స్ అండ్ జర్మా వాళ్ళందరినీ తన లోపల దాచుకుంటాడు. బయట నుండి బిగ్ మామ్ అటాక్ చేస్తుంటే ఆ ఫోర్ట్ ని తను ఎక్కువసేపు నిలబెట్టలేడు కాబట్టి ఒక ప్లాన్ ఆలోచిస్తారు. అదే సీజర్ హెల్ప్ తో బీచ్ బాడీని క్యాజువల్ బయటికి తీసుకెళ్లడం. కానీ అలా తీసుకెళ్లాలంటే బిగ్ మామ్ పైరేట్స్ చూస్తూ సైలెంట్ గా ఉండరు, ఖచ్చితంగా గన్స్ తో కాలుస్తారు. సో వాళ్ళ నుండి ఎలా తప్పించుకోవడం అని ఆలోచిస్తూ ఉంటే జర్మాకి హెడ్ అయిన జడ్జ్ సాంజీ వాళ్ళ ప్రాణాలు కాపాడాడు కాబట్టి రిటర్న్ లో వాళ్ళ ప్రాణాలు కాపాడి రుణం తీర్చుకోవాలనుకుంటారు. సో సీజర్ బీచ్ ని క్యాజువల్ బయటికి తీసుకెళ్లే టైంలో వాళ్ళకేం జరగకుండా కాపాడతామని జర్మా వాళ్ళు చెప్తారు అండ్ ఫైట్ కి రెడీ అవుతారు. సో ప్లాన్ ప్రకారం స్ట్రా హ్యాట్స్ అందరూ బీచ్ బాడీ లోపలే ఉండి సీజర్ తో పాటు తప్పించుకోవాలి. కానీ బిగ్ మామ్ సడన్ గా రేజు అందరిలోకి వీక్ గా ఉంది అని అర్థం చేసుకుని తన మీద అటాక్ చేయడానికి రెడీ అవుతుంది అండ్ తనని చంపేస్తుంది అనుకునే సిచ్యువేషన్ లో లూఫీ అండ్ సాంజీ ఇద్దరు బీచ్ బాడీలో నుండి బయటకు వచ్చేసి అందరితో పాటు ఫైట్ లోకి దిగుతారు. సో సీజర్ బీచ్ ని తీసుకొని క్యాజువల్ నుండి బయటకు వెళ్ళడానికి ట్రై చేస్తుంటే బిగ్ మామ్ పైరేట్స్ అందరూ కలిసి వాళ్ళని గన్స్ తో కాలుస్తారు. ఆ బుల్లెట్ సీజర్ తగలకుండా జర్మా వాళ్ళు ఆపుతూ ఉంటారు. సీజర్ బీచ్ ని బయటికి తీసుకెళ్లిపోతాడు అనుకునే టైంలో పెరస్పెరో ఒక క్యాండీ వాళ్ళని యూజ్ చేసి వాళ్ళు బయటికి వెళ్లకుండా బ్లాక్ చేస్తాడు. అయినప్పటికీ జర్మా ముగ్గురు బ్రదర్స్ కలిసి ఆ వాల్ ని బ్రేక్ చేస్తారు. సీజర్ ఆ వాల్ నుండి బయటపడతాడు. బీచ్ బాడీ లోపల ఉన్న స్ట్రా హ్యాట్స్ అండ్ బీచ్ మనుషులు బ్రతికిపోయాంరా అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సీజర్ తన శక్తినంతా యూజ్ చేసి భయంతో ఏడుస్తూ బీచ్ ని గాల్లో తీసుకెళ్తూ ఉంటాడు. కట్ చేస్తే ఇంకోవైపు అదే టీ పార్టీలో బిగ్ మామ్ ఒక ట్రెజర్ బాక్స్ ని ఓపెన్ చేయాలనుకునింది కదా, అదే టమాటా బాక్స్. వీళ్ళ మధ్యలో జరిగిన ఫైట్ అప్పుడు ఆ బాక్స్ క్యాజువల్ మీద నుండి కింద పడి ఉంటుంది. అది లూఫ్లెట్ గమనించి ఈ హడావల్లోనే దాన్ని సొంతం చేసుకోవాలనుకుంటాడు. దాన్ని ఎలా తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటే ఇది దూరం నుండి స్టస్సీ గమనించేస్తుంది అండ్ లూఫ్లెట్ ని అడుగుతుంది ఆ బాక్స్ తో ఏం చేద్దాం అనుకుంటున్నావు లూఫ్లెట్ అని. ఇంతలోనే లూఫ్లెట్ క్యాజువల్ మీద నుండి జారుకుంటూ బాక్స్ దగ్గర పడతాడు. ఎలాగో పడ్డాం కదా అని చెప్పి లూఫ్లెట్ ఆ బాక్స్ ని ఓపెన్ చేయాలనుకుంటాడు. కానీ ఇంతలోనే స్టస్సీ తన ఫింగర్ పిస్టల్ తో లూఫ్లెట్ ని వెనక నుండి కాలుస్తుంది. అలా ఫింగర్ పిస్టల్స్ ని యూజ్ చేయగలిగేది ఎవరో తెలుసు కదా, CP0 వాళ్ళు. సో స్టస్సీ ఒక సీక్రెట్ ఏజెంట్ అనమాట. ఆ టమాటా బాక్స్ వరల్డ్ గవర్నమెంట్ దగ్గరికి నేను తీసుకెళ్తాను అని తను అనుకుంటుంది. ఇంతలోనే స్టస్సీ తన లూఫ్లెట్ ని కాల్చిన విషయం మోర్గన్ చూశాడని కనిపెట్టేస్తుంది అండ్ మోర్గన్ కి వార్నింగ్ ఇస్తుంది, నువ్వు కనుక దీని గురించి ఎక్కడైనా మాట్లాడితే నువ్వు ప్రాణాలతో బ్రతకవు అని. సో మోర్గన్ భయపడతాడనమాట. ఇంతలోనే ఆ బాక్స్ మీద పడిన లూఫ్లెట్ టమాటా బాక్స్ ని తెలియకుండా కిందకు తోసేస్తాడు. కట్ చేస్తే ఇంకోవైపు క్యాజువల్ మీద టీ పార్టీలో బిగ్ మామ్ లూఫీతో, నాకంతా గుర్తుంది లూఫీ, నువ్వు నన్ను ఫిష్మెన్ ఐలాండ్ లో ఏమేమన్నావు, ఆ రోజు ఏమన్నావు, నా మీద గెలుస్తా అన్నావు కదా, నా మీద గెలుస్తా అని అన్నావు, ఇప్పుడు పిరికోళ్ళ పారిపోతున్నావే అని అంటే లూఫీ కోపంగా బిగ్ మామ్ తో ఫైట్ చేయాలనుకుంటాడు. కానీ సాంజీ లూఫీని ఆపడానికి ట్రై చేస్తాడు. తను నేను రెచ్చగొట్టడానికి ట్రై చేస్తుంది, తనని పట్టించుకోవద్దు అని. కానీ మన లూఫీ మాట అండి కదా, తనని అట్లీస్ట్ ఒక్క పంచైనా గుద్దుతాను అని సాంజీ దగ్గర విడిపించుకొని మరి, నేను అబద్ధం చెప్పలేదు బిగ్ మామ్, ఈ ప్రపంచానికి పైరెట్ కింగ్ అయ్యేది నువ్వు కాదు అది నేనే అని తను గేర్ 4 కి మారి బిగ్ మామ్ మీద అటాక్ చేస్తాడు. కానీ ఆ అటాక్ ని బిగ్ మామ్ జస్ట్ ఒక చేత్తో ఆపి పారేస్తుంది. వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన కొలిజన్ కి ఒక పెద్ద షాక్ వేవ్ రిలీజ్ అయ్యి చాలా మంది వెనక్కి ఎగిరి పడతారు. లూఫీ ఆ తర్వాత కోపంగా బిగ్ మామ్ తో, నిన్ను ఊరికే వదలను బిగ్ మామ్, ఫస్ట్ ఆ కైడోను ఓడించే ఆ తర్వాత నిన్ను ఓడిస్తాను అని అంటాడు. ఇంతలోనే లూఫీ పవర్ డ్రైన్ అయిపోతుంది. బిగ్ మామ్ లూఫీని ఏమైనా చేసే ముందరే సాంజీ లూఫీని తీసుకొని రైజుతో సహా అక్కడ నుండి పారిపోవడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు బిగ్ మామ్, ఏంటి కైడోనా, నువ్వు కైడోని ఎప్పటికీ ఓడించలేవు, అండ్ అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు కైడోని ఓడించాలంటే ముందు నా టెరిటరీ నుండి ప్రాణాలతో బయటపడాలి కదా, కలల కండం ఆపు అని సాంజీ వాళ్ళ మీద అటాక్ చేయబోతుంది. కానీ ఇంతలోనే ఆ అటాక్ ని జడ్జి ఆపుతాడు. జడ్జి బిగ్ మామ్ తో, నన్ను ఎలా మోసం చేయాలనుకున్నావు బిగ్ మామ్, 300 సంవత్సరాల నుండి నేను ఆ నార్త్ బ్లూని సొంతం చేసుకోవడానికి నాకున్నదంతా దారపోసాను, ఎందుకు ఇలా చేశావని అరిస్తే దానికి బిగ్ మామ్, జడ్జ్ నీ సైన్స్ పవర్ నే ఈ ప్రపంచానికి పీస్ తీసుకురావడానికి యూజ్ చేయబోతున్నాను అని చెప్పి తన పక్కనే ఉన్న జ్యూస్ ని యూజ్ చేసి జడ్జి మీద థండర్ బోల్ట్ అటాక్ ని యూజ్ చేస్తుంది. అది చూసి సాంజీ వాళ్ళు అక్కడే ఆగిపోతారు. సీజర్ బీచ్ ని తీసుకొని పోనీకుండా కాటాకూరి ఆపుతాడు. కాటాకూరి నుండి బీచ్ వాళ్ళని తప్పించడానికి ఇచిజీ కాటాకూరిని అటాక్ చేస్తే సీజర్ మళ్ళీ తప్పించుకుంటాడు. కానీ బ్రూలీ తన పవర్ ని యూజ్ చేసి సీజర్ ని బ్లాక్ చేస్తుంది అండ్ కాటాకూరి ఏమో ఇచిజీని ఓడించేస్తాడు. సో బిగ్ మామ్ పైరేట్స్ ఇచిజీని మాత్రమే కాదు, లూఫీ, రేజు ఇలా అందరినీ ఒకటేసారి ఒకటే చోట క్యాప్చర్ చేసి పారేస్తారు. అది చూసి సీజర్ అండ్ బీచ్ ఫిక్స్ అయిపోతారు.
ఇంకా మన ప్రాణాలు పోయినట్టే, మనం ఇక్కడ నుండి తప్పించుకోలేము అని. కానీ గాడ్స్ మిరాకిల్ ఏమో లూఫ్లెట్ తోసిన టమాటా బాక్స్ క్యాజల్ పై నుండి జారుకొని నేల మీద పడుతుంది. నేల మీద పడగానే బాక్స్ లో నుండి ట్రెజర్ కాకుండా ఒక పెద్ద ఎక్స్ప్లోజివ్ బయటకు వచ్చి క్యాజల్ కింద పార్ట్లో బ్లాస్ట్ జరిగి క్యాజల్ అంతా కూలిపోవడం స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ టమాటా బాక్స్ లోకి ఆ ఎక్స్ప్లోజివ్ ఎలా వచ్చి ఉంటుందంటే, లూఫీ వాళ్ళు ఫిష్మెన్ ఐలాండ్ కి వెళ్ళినప్పుడు కింగ్ నెప్ట్యూన్ యొక్క మినిస్టర్ హోడీ జోన్స్ వాళ్ళని లేపేయడానికి ట్రెజర్ బాక్సెస్ మధ్యలో టమాటా బాక్స్ లో ఒక పెద్ద బాంబ్ ని పెట్టి వాళ్ళ దగ్గరికి పంపించుంటాడు. లూఫీ వాళ్ళు హోడీ జోన్స్ ని ఓడించి ఆ ట్రెజర్ ని తీసుకుంటారు. కానీ బిగ్ మామ్ కి స్వీట్స్ పంపించలేని సిచ్యువేషన్ లో లూఫీ ఆ ట్రెజర్ బాక్సెస్ అన్నిటిని బిగ్ మామ్ కి పంపించుంటాడు. అలా ఆ టమాటా బాక్స్ బిగ్ మామ్ దగ్గరకు వచ్చి ఉంటుంది అనమాట. సో అది క్యాజల్ కింద పడి క్యాజల్ బేస్మెంట్ అంతా పేలిపోతుంది. క్యాజల్ అంతా కూలిపోవడం స్టార్ట్ అవుతుంది. క్యాజల్ లోపల ఉన్న గార్డ్స్ అండ్ బిగ్ మామ్ పైరేట్స్ కి అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. ఆ క్యాజల్ టాప్ పార్ట్ మీద టీ పార్టీ చేసుకుంటున్న ప్రతి ఒక్కరు వాళ్ళ బ్యాలెన్స్ ని కోల్పోతారు. బిగ్ మామ్ పైరేట్స్ అందరూ ఒక్కసారిగా షాక్ లోకి వెళ్ళిపోగానే జర్మా వాళ్ళకి అండ్ లూఫీ వాళ్ళకి అక్కడ నుండి తప్పించుకోవడానికి మంచి ఛాన్స్ దొరుకుతుంది. సో అందరూ పారిపోవడానికి రెడీ అవుతారు. చివరికి బిగ్ మామ్ కూడా ఏం చేయలేక క్యాజల్ మీద నుండి కింద పడిపోతూ ఉంటుంది. దొరికిందే ఛాన్స్ అని సీజర్ బీజ్ ని తీసుకొని క్యాజల్ మీద నుండి ఎగిరిపోతూ ఉంటాడు. అప్పుడు బీచ్ బిగ్ మామ్ ని చూసి, బిగ్ మామ్, మేము నిన్ను ఇప్పుడు చంపాల్సిన అవసరం కూడా లేదు, మొత్తం బిగ్ మామ్ పైరేట్స్ అందరూ నాశనం కాబోతున్నారు, చావండి అని చెప్పి నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ ఐలాండ్ లో అతిపెద్దదే ఆ క్యాజల్ మాత్రమే అనమాట. ఆ క్యాజల్ మొత్తం ఒక్కసారిగా ఆ ఐలాండ్ లో ఉన్న జనాల మీద పడుతూ ఉంటుంది. సో ఆ క్యాజల్ డిస్ట్రక్షన్ నుండి తప్పించుకోవడానికి జనాలు ఇష్టం వచ్చినట్టు భయంతో పరిగెడుతూ ఉంటారు. గాల్లో ఎగిరి తప్పించుకోగలిగే వాళ్ళందరూ తప్పించుకుంటారు. లైక్ స్టస్సీ, జర్మా వాళ్ళు, సీజర్ అండ్ మోర్గన్ అన్నమాట. సో క్యాజల్ కూలిపోతే బిగ్ మామ్ పైరేట్స్ అందరూ చేస్తారు. అలాంటి టైంలో బిగ్ మామ్ ని చిన్నప్పటి నుంచి పెంచిన హెడ్ షెఫ్ అయిన స్ట్రెజన్ తన పవర్ ని యూజ్ చేసి ఆ బిల్డింగ్ మొత్తాన్ని ఒక ఎడిబుల్ కేక్ లాగా మార్చేస్తాడు. దెబ్బకి గోడలన్నీ సాఫ్ట్ బ్రెడ్ అండ్ క్రీమ్ లాగా మారిపోతాయి. ఆ బిల్డింగ్ మొత్తం కూలిపోయినా అది క్రీమ్ లాగా మారిపోయింది కాబట్టి జనాలతో పాటు బిగ్ మామ్ పైరేట్స్ అందరూ కూడా బ్రతికిపోతారు. వాళ్ళు లేవగానే ఇప్పుడు ఏం చేద్దామని మౌంట్ డియర్ ని అడిగితే మౌంట్ డియర్ వాళ్ళందరితో ఇది ఇంకా అయిపోలేదు, వాళ్ళు ఎక్కువ దూరం పారిపోయి ఉండరు, టోటల్ ల్యాండ్ కి సంబంధించిన ప్రతి ఒక్క బేస్ ని ఇప్పటికిప్పుడే కాంటాక్ట్ చేయండి, సింగిల్ స్ట్రా హ్యాట్ పైరేట్ కానీ ఫైర్ ట్యాంక్ పైరేట్ కానీ తప్పించుకోవడానికి వీల్లేదు అని అంటాడు. ఇదిలా ఉంటే లూఫీ అండ్ బీచ్ వాళ్ళందరూ తప్పించుకొని హోల్ కేక్ ఐలాండ్ లో నార్త్ వెస్ట్ ఐలాండ్ దగ్గరికి చేరుకుంటారు. ఆ లొకేషన్ నుండి లెఫ్ట్ సైడ్ వెళ్తే బీచ్ వాళ్ళ షిప్, రైట్ సైడ్ వెళ్తే సన్నీ ఉంటుంది. సో ఆ ప్లేస్ నుండి విడిపోయి వెళ్ళిపోవాలని బీచ్ స్ట్రా హ్యాట్స్ తో చెప్తాడనమాట. లూఫీ బీచ్ కి థ్యాంక్ యూ చెప్తే బీచ్ కి నచ్చదు. నువ్వు నాకు థ్యాంక్ యూ చెప్తే నాకు అదోలా ఉంది, నేను మంచోళ్ళలాగా ఫీల్ అవుతాను, నాకు అది ఇష్టం లేదు, మీరు ఫస్ట్ ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని అంటాడు. ఆ తర్వాత బీచ్ సీజర్ కి తన హార్ట్ ని రిటర్న్ ఇచ్చేస్తాడనమాట మాట ప్రకారం. ఆ తర్వాత అక్కడ ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా ఎగురుకుంటూ వెళ్ళిపోతాడు. తప్పించుకునే ముందు బీచ్ విట్టోని క్యాజల్ దగ్గర సిచ్యువేషన్ ఏంటి అని అడుగుతాడు. విట్టో చెక్ చేసి బిగ్ మామ్ పైరేట్స్ అందరూ బానే ఉన్నారు, క్యాజల్ సడన్ గా కేక్ లాగా మారిపోయింది అనుకుంటా, వాళ్ళకేం కాలేదు అని అంటే బీచ్ కి అర్థమవుతుంది స్ట్రూసన్ తన పవర్ తో ఆ బిల్డింగ్ ని ఏదో చేశాడని. సో ఇంకా కాసేపట్లో బిగ్ మామ్ పైరేట్స్ వీళ్ళ వెనకాల పడతారని అర్థం చేసుకుని తప్పించుకునే బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పేసి బీచ్ ఒక ట్యాంకర్ లా మారిపోయి స్ట్రా హ్యాట్స్ రైట్ సైడ్ కి వెళ్లారు అని ఒక బోర్డు పెట్టేసి ఫాస్ట్ గా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. విట్టో అండ్ షిఫన్ స్ట్రా హ్యాట్స్ కి బాయ్ చెప్పుకోవడానికి ఛాన్స్ దొరకలేదని బాధపడతాయి. బీచ్ వాళ్ళిద్దరితో మనం ఇక్కడ వాళ్ళతో పరిచయాలు చేసుకోవడానికి రాలేదు, మనం ఇక్కడ నుండి ఎస్కేప్ అవ్వకపోతే మన ప్రాణాలు మనకు దక్కవు అని చెప్పి ఆగకుండా వెళ్తూ ఉంటాడనమాట. ఇంకో పక్క స్ట్రా హ్యాట్స్ ఏమో షార్క్ సబ్మరీన్ ని యూజ్ చేసి సన్నీ దగ్గరికి వెళ్లాలని అనుకుంటారు. ఇంకో పక్క బిగ్ మామ్ పైరేట్స్ లో కాటకూరి మిగతా వాళ్ళతో డైఫోకు వాళ్ళ స్క్వాడ్ ని కూడా పిలవండి, మనం 2 టీమ్స్ గా విడిపోదాం, ఒకరు స్ట్రా హ్యాట్స్ ని ఆపడానికి ఇంకొకరు బీచ్ ని చంపడానికి అని అంటే సరే అని చెప్పి స్మూతీ బిగ్ మామ్ తో మాట్లాడడానికి వెనక్కి తిరిగి చూస్తుంది. వెనక్కి తిరిగి చూసేసరికి బిగ్ మామ్ స్పృహ కోల్పోయి ఉంటుంది అనమాట. తన క్యాజువల్ డెస్ట్రాయ్ అయింది కాబట్టి సడన్ గా బిగ్ మామ్ కి కేక్ గుర్తొచ్చి ఉంటుంది. తన క్రేవింగ్స్ వల్ల తనకి మైండ్ పని చేయకుండా అయిపోతుంది. నాకు వెడ్డింగ్ కేక్ కావాలి అని ఒక మోన్స్టర్ ఫామ్ లోకి చేంజ్ అయిపోతుంది. అది చూసి స్మూతీ భయంతో చస్తుంది అనమాట. కట్ చేస్తే ఇంకోవైపు బిగ్ మామ్ పైరేట్స్ లో మెయిన్ వాళ్ళైన కొంపీట్, కాటాకురి, ఓవెన్, మోండియోర్, పెరస్పెరో, బోరానెగ్ మీటింగ్ పెడతారు. స్ట్రా హ్యాట్స్ బతికే ఉన్నారని అండ్ బీచ్ తో కలిసి వాళ్ళు పార్టీని చెడగొట్టి అక్కడ నుండి పారిపోయారనే విషయం తెలుసుకుని బోరానెగ్ చాలా కోపడతాడు. వీళ్ళకి అర్థం కాని మెయిన్ క్వశ్చన్ ఏంటంటే అసలు ఆ ఎక్స్ప్లోజన్ ఎవరు చేశారు అని. అది స్ట్రా హ్యాట్సే చేశారా అనుకుంటే ఛాన్స్ లేదని ఓవెన్ అంటాడు. ఎందుకంటే ఒకవేళ కానీ స్ట్రా హ్యాట్స్ బాంబ్ తో పేల్చేయాలనుకుంటే వాళ్ళు కూడా అదే ప్లేస్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి రిస్క్ అని చేయరు. సో అది కాకుండా వేరే ఏదో ఉందని ఓవెన్ వాళ్ళు అనుకుంటారు. ఇంతలోనే ఓవెన్ బోరానెగ్ ని అడుగుతాడు, నీ సైడ్ నుండి ఏమన్నా రిపోర్ట్ చేయడానికి ఉందా అని. దానికి బోరానెగ్ సన్ పైరేట్స్ మనల్ని బిట్రే చేసి ఇక్కడ నుండి వెళ్ళిపోయారు అని అంటాడు. ఇంతలోనే వెనక నుండే పేకమ్స్ కోపంగా వచ్చి, అవును బోరాన్ చెప్పింది కరెక్టే, ఫిష్మెన్ పైరేట్స్ పెట్టాబేడ సర్దుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోయారు, వాళ్ళందరూ కలిసి ఇదంతా ప్లాన్ చేశారు అని అంటే
అక్కడున్న వాళ్ళందరికీ మెల్లగా మ్యాటర్ అర్థమవుతుంది ఇదంతా జిన్బే చేసిన స్ట్రాటజీ అని. సో ఇప్పుడు లూఫీ వాళ్ళని ఆపడానికి కాటకోరి ఒక ప్లాన్ వేస్తాడు. ఆ ప్లాన్ లో పెద్ద రోల్ ప్లే చేయబోతుంది బ్రూలీ అనమాట. సో తనని హెల్ప్ అడుగుతాడు. హెల్ప్ చేయడానికి బ్రూలీ కూడా చాలా హైప్డ్ గా ఉంటుంది, ఎందుకంటే తనని యూజ్ చేసుకుని స్ట్రా హ్యాట్స్ ఇంత దారుణం చేశారు కాబట్టి. సో కాటకోరి అక్కడున్న వాళ్ళందరికీ ప్లాన్ చెప్తాడు. స్ట్రా హ్యాట్ లూఫీని నేనే పట్టుకుంటాను, తనని ఇప్పుడే అంతం చేయాలి. ఒకవేళ తను ఇంకా పెరిగితే ఫ్యూచర్ లో మామాకి ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది. సో తనని ఇప్పుడే ఎలిమినేట్ చేయాలి, అది నేను చూసుకుంటాను, మిగతా వాళ్ళని మీరు చూసుకోండి అని చెప్పబోతాడు. ఇంతలోనే వెనక నుండి స్మూతి పరిగెట్టుకుంటూ వస్తుంది. లగెత్తండ్రో అని, ఎందుకంటే బిగ్ మామ్ వెనక నుండి అన్ని డెస్ట్రాయ్ చేసుకుంటూ వస్తూ ఉంటుంది. నా వెడ్డింగ్ కేక్ నాకు ఇవ్వండి అని. అది చూసి బిగ్ మామ్ పైరేట్స్ అందరూ భయపడి చేస్తారు. బిగ్ మామ్ కి మళ్ళీ హంగర్ ప్యాంక్ స్టార్ట్ అయ్యాయని. అండ్ బిగ్ మామ్ చేతిలో ఒపెరా డెడ్ బాడీ ఉంటుందన్నమాట. అది మౌంటియర్ చూసి అక్కడున్న మిగతా బిగ్ మామ్ పైరేట్స్ తో చెప్తే స్మూతి అంటుంది ఒపెరా తనని ఆపడానికి ట్రై చేసి ఉంటాడు, తన చేతిలో చనిపోయాడు, మనం కూడా ఇక్కడే ఉంటే ఖచ్చితంగా చేస్తాం. ఇప్పుడు తనకి ఏ క్రేవింగ్ అయితే ఉందో అది తీర్చాలి. తన కేక్ తయారు చేయాలంటే హెడ్ షెఫ్ స్ట్రుసన్ చేయగలుగుతాడు. తను ఎక్కడున్నాడు అని అంటే అక్కడ దగ్గరలోనే ఒక డాక్టర్ స్ట్రుసన్ కి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాడు. తన స్మూతి వాళ్ళతో మిమ్మల్ని అందరినీ కాపాడిన టైంలో స్ట్రుసన్ చాలా హైట్ నుండి క్యాజల్ కిందకు పడ్డాడు. మీరందరూ సేఫ్ గానే ఉన్నారు, కానీ తన బాడీలో పార్ట్స్ అన్ని ఇరిగిపోయాయి. తను రికవర్ అవ్వాలంటే అట్లీస్ట్ 1 month అయినా పడుతుంది అని చెప్తాడు. అది విని వీళ్ళకి అర్థమవుతుంది ఇంకా బిగ్ మామ్ కి కేక్ తయారు చేయడం కష్టం, తనని ఆపలేము అని. అప్పుడు పెరస్పెరోకి ఒక ఐడియా వచ్చి కోపంగా ఉన్న బిగ్ మామ్ తో మీకు వెడ్డింగ్ కేక్ కావాలి కదా మామ, మేము మీకోసం ఇంకొక వెడ్డింగ్ కేక్ ని తయారు చేసి పెట్టాం. పాడైపోయిన కేక్ ఏ ఇంగ్రీడియంట్స్ తో తయారు చేశారో ఆ కేక్ ని కూడా అదే ఇంగ్రీడియంట్స్ తో తయారు చేశారో అది కూడా ఒక పర్ఫెక్ట్ వెడ్డింగ్ కేకే. కానీ ఆ స్ట్రా హ్యాట్స్ ఆ రెండో కేక్ ని కూడా తీసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళు సౌత్ వెస్ట్ బీచ్ వైపు వెళ్తూ ఉన్నారు ఈ ఐలాండ్ నుండి తప్పించుకోవడానికి. మీరు గనక వాళ్ళని ఆపితే కేక్ మీ సొంతం అవుతుంది అని అంటాడు. అది విని స్మూతి వాళ్ళు అనుకుంటారు పెరస్పెరో బిగ్ మామ్ ని బాగా డైవర్ట్ చేశాడు అని. అప్పుడు బిగ్ మామ్ కోపంగా నువ్వు చెప్పింది నిజమే, నాకు వెడ్డింగ్ కేక్ దొరికితే పర్వాలేదు, ఒకవేళ కనుక నాకు అక్కడ వెడ్డింగ్ కేక్ దొరకలేదు అంటే నాకు అబద్ధం చెప్పినట్టు తెలిస్తే నీ ప్రాణాలు పోతాయి అని పెరస్పెరోకి వార్నింగ్ ఇచ్చి జూస్ మీద ఎక్కి ఫాస్ట్ గా సౌత్ వెస్ట్ బీచ్ వైపు బయలుదేరుతుంది లూఫీ వాళ్ళని ఆపడానికి. బిగ్ మామ్ వెళ్ళిపోగానే పెరస్పెరోకి భయం స్టార్ట్ అవుతుంది. అది చూసి స్మూతి మనం తనని ప్రస్తుతానికి డైవర్ట్ చేయగలిగామంటే, ఒకసారి తన స్ట్రా హ్యాట్స్ ని డెస్ట్రాయ్ చేసిందంటే, అక్కడ కేక్ దొరకలేదంటే, తను తిరిగి వచ్చిందంటే మనం కూడా అయిపోతాం. కానీ ఇప్పుడు మనకి టైం దొరికింది, ఈ టైం లోపల మనం ఒక కేక్ ని రెడీ చేస్తే బాగుంటుంది అని అంటే దానికి పెరస్పెరో అది ఇంపాసిబుల్ స్మూతి. స్ట్రెసన్ తన మాస్టరీతో ఆ కేక్ ని తయారు చేయడానికి లిటరలీ కొన్ని డేస్ ని తీసుకున్నాడు. అండ్ ఆ కేక్ ని తయారు చేయడానికి యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని మన క్యాజిల్ లోపలే డెస్ట్రాయ్ అయిపోయాయి. ఆ కేక్ ని తయారు చేయగలిగిన వాడు ఇప్పుడు స్ప్రో తప్పిపోయాడు. సో మన కేక్ దొరకడం కష్టం. అండ్ మన దరిద్రం ఏంటంటే బిగ్ మామ్ ఇప్పటి వరకు ఆ కొత్త కేక్ ని టేస్టే చేయలేదు. సో అది ఎలా ఉంటుందో కూడా మనకు తెలీదు. ఒకవేళ మనం తన కోసం కేక్ ని తయారు చేయించినా అది తనకు నచ్చలేదంటే మన ప్రాణాలు పోవడం ఖాయం. సో ఈ టైంలో మన కేక్ ని ఎవరు తయారు చేయిస్తారో అని భయపడతాడో. దానికి పక్కన ఉన్న కాటకోరి మన పని అయిపోయింది, మామ ఖచ్చితంగా ఈ ఐలాండ్ మొత్తాన్ని డెస్ట్రాయ్ చేసేస్తుంది, అంతకుమించి మనం ఏం చేయలేమని అంటే ఇంతలోనే అక్కడికి పుడింగ్ వస్తుంది. పెరస్పెరో వాళ్ళతో వెడ్డింగ్ కోసం తయారు చేసిన కేక్ ఒక చాక్లెట్ షిఫాన్ కేక్. అది చాక్లెట్ తో తయారు చేశారు కాబట్టి ఇక్కడ నాకంటే బాగా చాక్లెట్ ని ఎవరు వాడలేరు. అండ్ నా సిస్టర్ షిఫాన్ కేక్స్ ని తయారు చేయడంలో ఎక్స్పర్ట్. మేమిద్దరం కలిస్తే ఖచ్చితంగా మంచి కేక్ ని తయారు చేయగలుగుతామని అంటే అక్కడున్న బిగ్ మామ్ పైరేట్స్ అందరూ షాక్ అవుతారు. నువ్వు నిజంగానే ఇది చేయగలవా? ఎందుకంటే షిఫాన్ ఇప్పుడు మనకి ఎనిమి, తను బీచ్ వైఫ్, తను మనకి హెల్ప్ చేయకపోతే ఎలా అని అంటే దానికి పుడింగ్ కోపంగా నవ్వుతూ తనను ఒప్పించడానికి నా దగ్గర చాలా వేస్ ఉన్నాయి అని గన్నును బయటకు తీస్తుంది. అండ్ తన బ్రదర్స్ తో ఈ కేక్ ని తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కోకో ఐలాండ్ అయిన నా టెరిటరీలో ఉన్నాయి. ఒకవేళ మామ స్ట్రా హ్యాట్స్ ని ఓడించేస్తే తనని డైరెక్ట్ గా చాక్లెట్ టౌన్ దగ్గరికి పంపించండి, తన కోసం నేను కేక్ ని రెడీ చేసి ఉంచుతాను అని చెప్తుంది. అది విని పెరస్పెరో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. పుడింగ్ అక్కడ ఉన్న వాళ్ళందరితో సాంజీ నన్ను అందరి ముందర అవమానించాడు, బిగ్ మామ్ కనుక తనని చంపేస్తే నా పగ చల్లారుతుంది, తన కోసం ఖచ్చితంగా ఏదో ఒక రివార్డ్ ఇవ్వాలి కదా, అందుకే ఈ కేక్ ని రెడీ చేస్తాను అని అంటుంది. కట్ చేస్తే ఇంకోవైపు స్ట్రా హ్యాట్స్ లో లూఫీ, సాంజీ, నామి, జిన్బే, క్యారెట్ అండ్ పెడ్రో సన్నీ దగ్గరికి పరిగెడుతూ ఉంటారో. చాపర్ అండ్ బ్రూక్ ఏమో షార్క్ సబ్మెరీన్ ని తీసుకుని ఇంకోవైపు నుండి సన్నీ దగ్గరికి వెళ్తుంటారో. సో ఇప్పుడు నామి వాళ్ళు వెళ్లాల్సిందే సెడ్యూసింగ్ విడ్స్ లోపల నుండి. అండ్ నామికి దూరం నుండి కింగ్ బమ్ కనిపిస్తాడు, తను బ్రతికే ఉంటాడనమాట. తన గర్ల్ ఫ్రెండ్ అయిన మిస్ వుడ్ కింగ్ బమ్ ని తిరిగి రెడీ చేసి ఉంటుంది. నామి దూరం నుండి కింగ్ బమ్ ని చూసేసి తన దగ్గరికి వెళ్తుంది. అండ్ తన దగ్గర ఉన్న బిగ్ మామ్ వివర్ కార్డ్ ని యూజ్ చేసి మళ్ళీ కింగ్ బమ్ ని కంట్రోల్ చేస్తుంది అనమాట. యాక్చువల్లీ నామి దగ్గర ఉన్న వివర్ కార్డ్ ని బిగ్ మామ్ పైరేట్స్ తీసేసుకుని ఉంటారో, కానీ వాళ్ళు తీసుకునింది నామి దగ్గర ఉన్న సగం వీవర్ కార్డ్ ని మాత్రమే. తను తెలుగుగా దాన్ని 2 హాఫ్స్ చేసి ఒకటి బిగ్ మామ్ పైరేట్స్ కనిపించేలా పెట్టుకొని ఇంకోటి తన లోపల దాచుకొని ఉంటుంది. సో ఆ పేపర్ ని యూజ్ చేసి కింగ్ బమ్ ని కంట్రోల్ చేస్తూ
సెడ్యూసింగ్ వుడ్స్ వైపు పరిగెడుతుంది. వీళ్ళొక పక్క ఫాస్ట్ గా కింగ్ బమ్ మీద వెళ్తూ ఉంటే పీస్ మేకర్స్ తో కలిసి మిగతా బిగ్ బమ్ పైరేట్స్ కూడా వీళ్ళ వెనకాలే వస్తూ ఉంటారు. కానీ కింగ్ బమ్ తో పోలిస్తే వాళ్ళు చాలా స్లోగా వస్తూ ఉంటారు. మమ్మల్ని ఎప్పటికీ పట్టుకోలేరు అని లూఫీ వాళ్ళు అనుకునే లోపలే బిగ్ మమ్ అక్కడికి చాలా ఫాస్ట్ గా వచ్చేస్తుంది. నా వెడ్డింగ్ కేక్ ని నాకు ఇవ్వండి అని తన హ్యాట్ ని స్వాడ్ లాగా మార్చి లూఫీ వాళ్ళ మీద ఒక పెద్ద హాకీ అటాక్ ని చేస్తుంది. ఆ అటాక్ తగిలి కింగ్ బమ్ బాడీలో సగం లేచిపోతుంది అనమాట. అండ్ బిగ్ మమ్ తన స్వాడ్ తో యూజ్ చేసిన అటాక్ జైంట్స్ యూజ్ చేసేదన్నమాట. అది చూసి లూఫీ వాళ్ళందరూ స్టన్ అవుతారు. కింగ్ మమ్ భయపడి బిగ్ మమ్ తో నా తప్పేమీ లేదు మామ, ఆ అమ్మాయి నీ వివర్ కార్డ్ ని యూజ్ చేసి నన్ను కంట్రోల్ చేస్తుంది అని అంటే దానికి నామి కింగ్ బమ్ నీతో పాటు ఒక అమ్మాయి ఉన్నింది కదా, నేను స్టిచ్ చేసిన అమ్మాయి, తను నీ గర్ల్ ఫ్రెండ్ అనుకుంటాను. ఇలా అయితే బిగ్ మమ్ నిన్ను ఖచ్చితంగా చంపేస్తుంది, తనకి ఎవరు మిగిలిండరు, తన కోసమైనా నీ ప్రాణాలను నువ్వు కాపాడుకో అని అంటే వెంటనే కింగ్ బమ్ నువ్వు చెప్పింది కరెక్టే, ఇప్పుడు గనక నేను గివప్ ఇస్తే నా గర్ల్ ఫ్రెండ్ కి ఎవరు ఉండరు అని బిగ్ మమ్ దగ్గర నుండి తప్పించుకోవడానికి చాలా ఫాస్ట్ గా పరిగెడతాడు. మళ్ళీ బిగ్ మమ్ ఇంకో అటాక్ ని చేయబోతుంది. లూఫీ అటాక్ ని ఆపుదామనుకుంటాడు. కానీ ఇంతలోనే నామి లూఫీ నాపి తన క్లైమేట్ అటాక్ నుండి లైట్నింగ్ క్లౌడ్స్ ని తయారు చేస్తుంది అండ్ వాటిని సైడ్ కి పంపిస్తుంది. ఆ క్లౌడ్స్ ని చూడగానే బిగ్ మమ్ ని గాల్లో తీసుకొస్తున్న జూస్ ఆ బ్లాక్ క్లౌడ్స్ వైపు వెళ్ళిపోతాడు. క్లౌడ్స్ కి క్లౌడ్స్ నచ్చుతాయి కాబట్టి బిగ్ మమ్ ని మోస్తున్న జూస్ ఏం ఆలోచించకుండా డైవర్ట్ అయిపోతాడు. అలా డైవర్ట్ అవగానే గాల్లో ఎగురుతున్న బిగ్ మమ్ అక్కడికక్కడే కింద పడిపోతుంది. ప్రొమంథియస్ అండ్ నెపోలియన్ జూస్ డైవర్ట్ అయిపోవడం చూసి వీడు డైవర్ట్ అయిపోయాడు, వీడిని తిరిగి ఎలా తీసుకొని రావాలి అని ఆలోచిస్తూ ఉండిపోతారు. బిగ్ మమ్ వెనకాలే పడిపోయింది కాబట్టి ఫాస్ట్ గా కింగ్ బమ్ సెడ్యూసింగ్ వుడ్స్ లోకి పరిగెడతాడు. సెడ్యూసింగ్ వుడ్స్ లో ఉండే ప్రతి ఒక్క చెట్టు కింగ్ బమ్ మాట వింటాయి కాబట్టి నాకు దారి వదలండి అని తను గట్టిగా ఆర్డర్ చేయగానే చెట్లన్నీ వాళ్ళకి దారి ఇచ్చేస్తాయి అండ్ వాళ్ళకి స్ట్రైట్ గా గోయింగ్ మేరీ కనిపిస్తుంది. అది చూసి లూఫీ వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా మనం తప్పించుకునేచ్చిలే అని వీళ్ళు వెళ్తూ ఉంటే వీళ్ళ వెనకాల జూస్ కూడా వస్తాడు. అండ్ నామిని నాకు నువ్వు తయారు చేసిన బ్లాక్ బాల్స్ నచ్చాయి, ఇంకా కొన్ని తయారు చేస్తావా అని అడుగుతాడు. దానికి నామి నువ్వు గనక నా సర్వెంట్ గా ఉంటే నేను తయారు చేయిస్తాను అని చెప్తుంది. పక్కనే ఉన్న సాంజీ వాడి కాదు నేను నీ సర్వెంట్ అవుతాను అని అంటాడు. నామి జూస్ తో నువ్వు గనక నాతో పాటు వస్తే నేను నీకు ప్రతిరోజు బ్లాక్ బాల్స్ ని తినిపిస్తాను, నువ్వు నీ పవర్ తో ఒక పెద్ద క్లౌడ్ ని ఫార్మ్ చేయడం నేను చూశాను, అది నాకు బాగా నచ్చింది, నువ్వు చాలా సూపర్ అనేసరికి జూస్ సిగ్గుపడతాడు. ఇంతలోనే బిగ్ మమ్ చాలా గట్టిగా అరుస్తుంది సెడ్యూసింగ్ వుడ్స్ వాళ్ళని ఆపండి అని. బిగ్ మమ్ అలా పెద్ద ఆర్డర్ ఇయగానే చెట్లన్నీ లూఫీ వాళ్ళ దారిని బ్లాక్ చేయడం స్టార్ట్ చేస్తాయి. బిగ్ మమ్ లేనప్పుడు మాత్రమే కింగ్ బమ్ పవర్ఫుల్, కానీ ఇప్పుడు బిగ్ మమ్ ఆర్డర్స్ అన్నిటికంటే ప్రయారిటీ కాబట్టి సెడ్యూసింగ్ వుడ్స్ వీళ్ళని ఆపేస్తాయి అండ్ వీళ్ళని చుట్టుముట్టేస్తాయి. ఇంతలోనే బిగ్ మమ్ ప్రొమంథియస్ హెల్ప్ తో కింగ్ బమ్ మీద ఉన్న లూఫీ వాళ్ళందరి మీద ఒక పెద్ద అటాక్ ని చేస్తుంది. లాస్ట్ మినిట్ లో లూఫీ వాళ్ళ ఆ అటాక్ నుండి తప్పించుకుంటారు కానీ కింగ్ బమ్ అక్కడికక్కడే మాడిపోతాడు. కట్ చేసి ఇంకో వైపు బిగ్ మమ్ పైరేట్స్ అందరూ స్వీట్ సిటీలో వారికి రెడీ అవుతుంటారు. బ్రూలీ హెల్ప్ తో బిగ్ మమ్ పైరేట్స్ ఆర్మీ మొత్తాన్ని మిర్రర్ వరల్డ్ లోకి తీసుకెళ్తారు అండ్ మిర్రర్ వరల్డ్ నుండి వాళ్ళు ఎక్కడికి కావాలంటే అక్కడికి ఈజీగా వెళ్ళొచ్చు కాబట్టి ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారనమాట. అండ్ సముద్రం నుండి వాళ్ళ షిప్స్ తప్పించుకోకుండా కొన్ని బ్యాటిల్ షిప్స్ ను కూడా అడ్డంగా పెట్టుంటారు, సెక్యూరిటీని టైట్ చేస్తారు. ఒకవేళ గనక సముద్రంలో అన్ఎక్స్పెక్టెడ్ గా ఏమన్నా కనిపిస్తే వెంటనే ఇన్ఫార్మ్ చేసేలాగా సీగల్స్ ను కూడా అలర్ట్ చేస్తారు. ఇవి సిగ్నల్స్ ని ట్రాన్స్మిట్ చేస్తాయి. ఇంకో పక్క కాటకూరి అండ్ ఇంకొంతమంది జనరల్స్ ఆల్రెడీ థౌజండ్స్ అన్ని షిప్ లోకి చేరుకునేసి ఉంటారు. ఇంకో పక్క ఇంకో ఆర్మీ బీచ్ వాళ్ళ మీద అటాక్ చేస్తూ వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తుంటారు. అలా ఆపడానికి ట్రై చేస్తుంటే సడన్ గా పుడింగ్ బీచ్ దగ్గరకు వస్తుంది అండ్ బీచ్ తో నేను మా అక్కతో మాట్లాడాలి, షిఫాన్ ఒకసారి పిలువు అని అంటే బీచ్ ఒప్పుకోడు. కానీ పుడింగ్ మాటలు వినగానే షిఫాన్ కిటికీలను ఓపెన్ చేసి ఇప్పుడు ఇక్కడికెందుకు వచ్చావు పుడింగ్ అని టెన్షన్ పడుతుంది. దానికి పుడింగ్ మామాకి హంగర్ ప్యాంక్స్ వచ్చాయి, అవి తగ్గించాలంటే మనం ఒక కేక్ రెడీ చేయాలి, దానికి నీ హెల్ప్ కావాలి అని అడుగుతుంది. దానికి షిఫాన్ సారీ పుడింగ్, లోలా ఎలా అయితే ఎక్కడి నుంచి వెళ్ళిపోయిందో నేను కూడా అలాగే వెళ్ళిపోబోతున్నాను, మామాకి ఏం జరిగినా ఈ కంట్రీకి ఏం జరిగినా నాకు సంబంధం లేదు, సో వెళ్ళిపో పుడింగ్ అని అంటుంది. దానికి పుడింగ్ నేను ఇక్కడికి వచ్చింది దానికోసం కాదు, ఇదంతా చేస్తుంది మామ కోసమో ఈ కంట్రీ కోసమో కాదు, మామ స్ట్రాహెడ్స్ దగ్గరికి వెళ్తుంది, తన సాంజీని ఏమైనా చేస్తుందేమో అని భయంగా ఉంది, తన సాంజీని అండ్ తన ఫ్రెండ్స్ ని చంపే లోపలే మనం వాళ్ళని కాపాడాలి అని ఏడుస్తుంది. కట్ చేస్తే ఇంకోవైపు బ్రూక్ అండ్ చాపర్ ఇద్దరు షార్క్ సబ్మరీన్ ని తీసుకుని థౌన్స్ అనే వైపు వెళ్తూ ఉంటారు. అండ్ సెడ్యూసింగ్ వుడ్స్ లో బిగ్ మామ్ ప్రొమంథియస్ హెల్ప్ తో కింగ్ బమ్ ని లేపేసింది కాబట్టి ఇంకా లూఫీ వాళ్ళు ఆ అడవిలో పరిగెడుతూ ఉంటారు. చుట్టూ ఉన్న ట్రీస్ అన్ని వీళ్ళని ఆపడానికి ట్రై చేస్తుంటాయి. బిగ్ మామ్ అక్కడే ఉంది కాబట్టి లోలా వివర్ కార్డ్ ఆ హోమీస్ మీద పనిచేయదు, సో వీళ్ళు స్ట్రైట్ గా పరిగెడుతూ ఉంటారనమాట. అండ్ నామి ఏమో తన క్లైమేట్ యాక్ట్ తో బ్లాక్ క్లౌడ్స్ ని తయారు చేస్తూ ఉంటాయి. జూస్ కూడా వీళ్ళ వెనకాల వస్తూ ఉంటాడు. వీళ్ళు కాస్త దూరం వెళ్లేసరికి వీళ్ళు స్టార్టింగ్ లో చూసిన బ్రిడ్జ్ కనిపిస్తుంది. అది చూసి క్యారెట్ మనం షిప్ దగ్గరికి వచ్చేసామనుకుంటానంటే దానికి నామి మనం ఈ సెడ్యూసింగ్ వుడ్స్ లో దేని నమ్మలేం, ఎందుకంటే అవి కంటిన్యూస్ గా ప్లేస్ మారుతూ ఉంటాయి, మనం మాక్సిమం చేయాల్సిందే ఈ చెట్ల నుండి తప్పించుకొని బిగ్ మామ్ కి జూస్ దొరకకుండా చేయడమే, ఎందుకంటే ఒకవేళ కనుక జూస్ బిగ్ మామ్ కి దొరికితే మనమందరం చావడం ఖాయమని జిన్బే చెప్తాడు.
సో వీళ్ళు పరిగెడుతూ ఉంటే బిగ్ మామ్ గట్టిగా అరుస్తుంది, జూస్ నా దగ్గరికి రా అని. భయంతో జూస్ కూడా వెనక్కి తిరిగి చూస్తాడు. కానీ ఇంతలోనే నామి వెదర్ ఎగ్ ని బయటికి తీస్తుంది. అది చూసి జూస్ మళ్ళీ టెంప్ట్ అయిపోతాడు. వీళ్ళు పరిగెడుతూ ఉండంగానే ప్రొమంథియస్ కింగ్ బమ్ ని అటాక్ చేశాడు కాబట్టి లూఫీ కోపంగా మాకు హెల్ప్ చేసిన అటాక్ చేస్తావా అని తన మీద గ్యాటలింగ్ ని యూజ్ చేస్తాడు. తన ఆర్మమెంట్ హాకీతో ఆ ప్రొమంథియస్ ని కొట్టినప్పటికీ అది తన మీద ఎటువంటి ఎఫెక్ట్ చూపించదు. ఎందుకంటే ఆ ప్రొమంథియస్ అనేవాడు ఫిజికల్ బాడీ కాదు, తన ఒక సోల్ తో తయారు చేయబడి ఉంటాడు. సో ప్రొమంథియస్ చాలా ఫాస్ట్ గా లూఫీని అటాక్ చేయడానికి వస్తుంటాడు. అప్పుడు జిన్బే పక్కనే ఉన్న లేక్ లో నుండి వాటర్ ని తీసి ప్రొమంథియస్ మీదకి పంపిస్తాడు. ఆ వాటర్ తగలగానే ప్రొమంథియస్ ఎఫెక్ట్ అవుతాడు. అప్పుడు జిన్బే చెప్తాడు అది ప్రాణాలతో ఉన్న ఫైర్ మాత్రమే, దాన్ని అటాక్ చేయాలంటే ఇలా ఫిజికల్ వాటర్ వాడాల్సి వస్తుంది అని. ఇంతలోనే వీళ్ళ దగ్గరికి చాలా హోమీస్ చేరుకుంటాయి అండ్ వీళ్ళ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాయి. పెడ్రో అండ్ క్యారెట్ వీళ్ళతో ఫైట్ లోకి దిగుతారు. కానీ జిన్బే అందరికీ జాగ్రత్త చెప్తాడు, ఒకవేళ కనుక మనం ఇక్కడే ఫైట్ చేసుకుంటూ ఉండిపోతే మనం ప్రాణాలతో మిగలం, మనల్ని మనం డిఫెండ్ చేసుకుంటూ పరిగెట్టడం మాత్రం ఆపకుండా ఇక్కడి నుండి తప్పించుకోవాలి అని. నామి కూడా దీనికి ఒప్పుకుంటుంది. సో వీళ్ళు మళ్ళీ పరిగెట్టడం స్టార్ట్ చేస్తారు. సో నామి పరిగెడుతూ జిన్బే చెప్పేది వింటూ ఉంటే అన్ఎక్స్పెక్టెడ్ గా జూస్ నామి క్లైమేటాక్ లో ఉండే వెదర్ ఎగ్ ని తినేస్తుంది. అది తినగానే జూస్ ఒక బ్లాక్ క్లౌడ్ గా మారిపోతాడు. అది తనకి చాలా బాగా నచ్చేస్తుంది అనమాట. వీళ్ళ మీద హోమీస్ అటాక్ చేస్తూ ఉంటే సాంజీ నామిని తీసుకొని పరిగెడతాడు. ఇంతలోనే నామికి ఒక ఐడియా వస్తుంది, వెదర్ ఎగ్ జూస్ లోపలే ఉంది కాబట్టి జూస్ ను వాడుకొని థండర్ టెంపోని వాడొచ్చు అని. అప్పుడు నామి తన క్లైమేటాక్ ని యూజ్ చేసి జూస్ టెంపోని వాడుతుంది. ఒక పెద్ద ఎలక్ట్రిక్ షాక్ జూస్ బాడీలో నుండి డైరెక్ట్ గా బిగ్ మామ్ మీద అండ్ చుట్టూ ఉన్న హోమీస్ మీద పడుతుంది అండ్ అక్కడ చాలా పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది. అది చూసి కాటాకూరి అండ్ పెరస్పెరో వాళ్ళు బిగ్ మామ్ జూయిస్ ను వాడింది అనుకుంటారు, కానీ వాడింది నామి. కట్ చేస్తే బ్రూక్ అండ్ చాపర్ ఏమో సన్నీ దగ్గరికి చేరుకుంటారు. కానీ సన్నీ దగ్గర ఆల్రెడీ పరస్పరం వెయిట్ చేస్తుంటాడు. మీరు తప్పించుకోవాలనుకున్న వేస్ట్, మా టెరిటరీ నుండి ఎక్కడికి పారిపోలేరు అని అంటే బ్రూక్ అండ్ చాపర్ ఇద్దరు చాలా కోపంగా మేము ఎక్కడికి తప్పించుకోవట్లేదు, ఫస్ట్ మీరు మా షిప్ మీద నుండి దిగండి అని ఇద్దరు పరస్పరతో ఫైట్ లోకి దిగుతారు. కట్ చేస్తే ఇంకోవైపు పుడింగ్ షిఫాన్ ని తీసుకుని బయలుదేరి ఉంటుంది. బీజేమో షిఫాన్ ని పుడింగ్ తో పాటు వెళ్లొద్దని చెప్తాడు. కానీ పుడింగ్ తను సేవ్ చేయాలనుకుంటుంది బిగ్ మామ్ ని కాదు, సాంజీని అండ్ స్ట్రా హెడ్ పైరెట్స్ ని అని చెప్పేసరికి షిఫాన్ కరిగిపోతుంది. అండ్ బీచ్ తో వాళ్ళు నా చెల్లి లోలాకి హెల్ప్ చేశారు, నేను గనక ఈ టైంలో హెల్ప్ చేయకపోతే మనకి వాల్యూసే ఉండవు. సో బీచ్ నువ్వు నా డార్లింగ్, నేను ఎలాగోలాగా సేఫ్ గా నీ దగ్గరికి తిరిగి వస్తాను, ఒకవేళ రాకపోతే మన పెజ్ ని నువ్వే జాగ్రత్తగా పెంచాలి అని బీచ్ బాడీలోంటి బయటకు వచ్చేసి పుడింగ్ తో పాటు వెళ్లిపోయి ఉంటుంది. కట్ చేస్తే ఇంకోవైపు నామి అంత పెద్ద అటాక్ చేసేసరికి చుట్టూ ఉన్న హోమీస్ అండ్ చిన్న చిత్తగా బిగ్ మామ్ పైరేట్స్ అందరూ కుప్పగూలిపోయి ఉంటారు. అండ్ అక్కడ ఒక పెద్ద హోల్ ఏర్పడి ఉంటుంది అండ్ బిగ్ మామ్ కనిపించదు. బిగ్ మామ్ కి ఏమైంది అని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటే జిన్బే చెప్తాడు మేబీ తన లోయ లోపల ఉండిపోయిందేమో అని. ఇంతలోనే లోయలో నుండి గట్టి గట్టిగా సౌండ్లు వస్తాయి, నా వెడ్డింగ్ కేక్ నాకు ఇవ్వండి అని. బిగ్ మామ్ వాయిస్ విని తన లోయ లోపల నుండి బయట రాలేకపోతుందేమో అని వీళ్ళు అనుకుంటారు. కానీ జిన్బే బిగ్ మామ్ సైలెంట్ గా ఉండదు, తను ఖచ్చితంగా మూవ్ అవుతుంది అని అనేసరికి బిగ్ మామ్ ఆ లోయ లోపల నుండే ముందుకు పరిగెట్టడం స్టార్ట్ చేస్తుంది. తను అలా పరిగెడుతూ ఉంటే భూమి చీలిపోతూ ఉంటుందన్నమాట. అది చూసి లూఫీ వాళ్ళు ఇది మనిషా మడేలారా అని చెప్పి భయపడి వెనక్కి తిరిగి చూడకుండా పరిగెడతారు. బిగ్ మామ్ లూఫీని చూసి కేక్ నీ దగ్గర ఉందని నాకు తెలుసు స్ట్రాహెట్, ఇచ్చేయని గట్టి గట్టిగా అరుస్తుంది. ఇంతలోనే అక్కడికి షిఫాన్ అండ్ పుడింగ్ వస్తారు. లూఫీ పుడింగ్ ని చూడగానే మమ్మల్ని బాగా మోసం చేసావు పుడింగ్, ఇంత మోసం చేసిన తర్వాత ఇప్పుడెందుకు వచ్చావని అడిగితే పుడింగ్ లూఫీతో ఏంటి నాతో ఫైట్ చేద్దాం అనుకుంటున్నారా అని ఫస్ట్ కోపంగా అని, ఆ తర్వాత సాఫ్ట్ గా లేదు నేను చెప్పేది వినండి అని అంటుంది. ఇంతలోనే సాంజీ పుడింగ్ ని చూసి నువ్వు బాగానే ఉన్నావు పుడింగ్, నీకేం కాలేదు, నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటాడు. అది విని పుడింగ్ కి మైండ్ పోతుంది. యాక్చువల్లీ పుడింగ్ సాంజీని టీ పార్టీలో చంపాలనుకుంది, కానీ సాంజీ పుడింగ్ ని చూసిన తర్వాత కూడా మిగతా వాళ్ళలాగా తనని అసహించుకోలేదు. సో పుడింగ్ మనసులో సాంజీ అంటే లవ్ స్టార్ట్ అయి ఉంటుంది. కానీ చాలా సంవత్సరాలుగా కొంతమంది ముందర మంచిగా కొంతమంది ముందర చెడ్డగా బిహేవ్ చేస్తూ తనకు స్ప్లిట్ పర్సనాలిటీ వచ్చేసి ఉంటుంది. అందుకే అలా రెండు రకాలుగా రియాక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. షిఫాన్ పుడింగ్ ని చూసి అసలు మ్యాటర్ ఏంటో కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయి పుడింగ్ అని అంటే అప్పుడు పుడింగ్ కోపంగా మీరు చాలా దారుణమైన సిచ్యువేషన్ లో ఉన్నారు, మీరు బ్రతకరు, మీ షిప్ లో పారిపోవచ్చు అని చెప్పి పిచ్చి కలలు కనొద్దు, మామ మిమ్మల్ని సీ క్రాస్ చేయనివ్వదు, మీరు ఖచ్చితంగా చేస్తారు అని అంటుంది. అది విని లూఫీ కోపడతాడు. షిఫాన్ కు అర్థం కాదు పుడింగ్ ఎందుకు ఇలా మాట్లాడుతుంది అని. ఇంతలోనే పుడింగ్ మళ్ళీ నార్మల్ గా మారిపోయి సారీ నేనేం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావట్లేదు అని ఏడుస్తుంది. అప్పుడు షిఫాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట, బిగ్ మామ్ లూఫీ వాళ్ళ దగ్గర వెడ్డింగ్ కేక్ ఉందని నమ్ముతోంది, అందుకనే తను మీ వెనకాల పడుతుంది అని చెప్తుంది. వెంటనే పుడింగ్ అవును నువ్వు నాతో రావాల్సి ఉంటుంది సాంజీ, నువ్వు నా పక్కనుండే మామ మీ ఫ్రెండ్స్ అందరినీ చంపుతుంటే చూసి ఏడువు అని నవ్వుతుంది. మళ్ళీ వెంటనే షిఫాన్ ఆపేసరికి మళ్ళీ పుడింగ్ నార్మల్ అయ్యి నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అని ఏడుస్తుంది. అలా పుడింగ్ మాట్లాడితే గొడవలు అయిపోతాయని చెప్పి షిఫాన్ సాంజీతో పుడింగ్ నాకు చెప్పింది నీ కేక్స్ తయారు చేయడం బాగా వచ్చుంట కదా, నువ్వు గనక ఆ కేక్ ని రెడీ చేస్తే బిగ్ మామ్ ని మనం ఆపొచ్చు, ఆ తర్వాత నిన్ను నీ క్రూ దగ్గర వదిలేస్తాము అని అంటుంది. నామి షిఫాన్ తో నువ్వు బీచ్ తో పాటు వెళ్లకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగితే
దానికి షిఫాన్, మీరు లోలా ప్రాణాలు కాపాడారు, మీ ప్రాణాలను కాపాడడానికి ఇప్పుడు నా ప్రాణం ఇచ్చినా సరిపోదు అని అంటుంది. ఇంతలోనే పుడింగ్ సాఫ్ట్ గా, నేనేమన్నా మీ ప్రాణాలు కాపాడడానికి ట్రై చేస్తున్నా అనుకుంటున్నారా? లేదు, బిగ్ మామ్ తినాలనుకున్న కేకే నేను కూడా తినాలనుకున్నాను. ఆ కేక్ ని తయారు చేయడానికి ఇలా వెళ్తుంటే మీరు దారిలో కనిపించారు, అందుకే ఆగాను అని చెప్పి అబద్ధం చెప్తుంది. వెంటనే తన పర్సనాలిటీ స్విచ్ అయ్యి కోపంగా, నేను ఇంతకు ముందు చెప్పింది అబద్ధం, నేను ఇక్కడ బిగ్ మామ్ కేక్ తినడానికి రాలేదు, నీ ప్రాణాలను కాపాడడానికి వచ్చాను సాంజీ అని కోపంగా అంటుంది. అండ్ లాస్ట్ లో డియర్ అని పిలుస్తుంది అనమాట. అది విని అందరూ షాక్ అవుతారు. పుడింగ్ పర్సనాలిటీస్ మారిపోయి తన ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తుంటుంది అనమాట. మొత్తానికైతే సాంజీకి మ్యాటర్ అర్థమవుతుంది. అండ్ షిఫాన్ అడుగుతాడు మనం కేక్ ని ఎక్కడ తయారు చేయాలి అని. దానికి షిఫాన్ సాంజీతో, మనం కోకో టౌన్ లో ఈ కేక్ ని తయారు చేయబోతున్నాం, మీ ఫ్రెండ్స్ అందరూ బిగ్ మామ్ ని కోకో టౌన్ వైపు తీసుకొని వస్తారు, మనం ఈ లోపల కేక్ కంప్లీట్ చేద్దాం, కానీ అప్పటిదాకా మీ ఫ్రెండ్స్ దీన్ని సర్వైవ్ అవ్వాల్సి ఉంటుంది అని చెప్తుంది. ఆ ప్లాన్ కి సాంజీ ఒప్పుకుంటాడు అండ్ పుడింగ్ వాళ్ళతో వెళ్ళడానికి రెడీ అవుతాడు. కానీ ఇంత లోపల బిగ్ మామ్ చాలా ఫాస్ట్ గా తన స్వాడ్ తో షిఫాన్ అండ్ పుడింగ్ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. సాంజీ లూఫీ వాళ్ళతో మనం సీ దగ్గర కలుసుకుందామని చెప్పి పుడింగ్ వాళ్ళతో ఫ్లయింగ్ మ్యాట్రెస్ మీద ఎగురుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అండ్ ఆ అటాక్ నుండి తప్పించుకుంటారు. లూఫీ వాళ్ళ సెడ్యూసింగ్ వుడ్స్ లో రాంగ్ సైడ్ పరిగెడుతూ ఉంటే పుడింగ్ లూఫీ వాళ్ళని పిలిచి, మీరు వాల్ సైడ్ వెళ్తున్నారు, సీ సైడ్ వెళ్ళట్లేదు, మీ షిప్ వేరే డైరెక్షన్ లో ఉంది, మీరు షిప్ దగ్గర చేరుకోవడానికి నేను ఒకటి చేస్తాను అని చెప్పి అక్కడున్న హోమీస్ అన్నిటి మీద మెమరీ ఫిలమెంట్ అనే టెక్నిక్ ని యూజ్ చేస్తుంది. ఆ అటాక్ యూజ్ చేసినప్పుడు ఆ హోమీస్ అన్నిటిలోకి పాత మెమరీస్ అన్ని ఫ్లాష్ అవుతాయి. మీకు ఆల్రెడీ చెప్పాను, బిగ్ మామ్ బ్రతికున్న వాళ్ళ సోల్స్ నుండి ఈ హోమీస్ ని రెడీ చేసి ఉంటుంది. సో పుడింగ్ ఆ పాత మెమరీస్ అన్నిటిని బయటికి తీసేసరికి ఆ హోమీస్ అన్నిటికీ పాస్ట్ గుర్తొచ్చి అవి థాట్స్ లోకి వెళ్ళిపోతాయి. సో కొద్దిసేపు బిగ్ మామ్ ఇచ్చే ఆర్డర్స్ ని ఆ హోమీస్ ఫాలో అవ్వలేవన్నమాట. దీనివల్ల లూఫీ వాళ్ళందరికీ సన్నీ దగ్గరికి వెళ్ళడానికి మంచి ఛాన్స్ దొరుకుతుంది అండ్ దారి కూడా క్లియర్ అవుతుంది. హెల్ప్ చేసిన తర్వాత పుడింగ్, షిఫాన్ అండ్ సాంజీ ఫ్లయింగ్ మ్యాట్రెస్ మీద ఎగురుకుంటూ డైరెక్ట్ గా కోకో ఐలాండ్ వైపు బయలుదేరతారు. వీళ్ళు గాల్లో ఎగిరి వెళ్లేటప్పుడు షిఫాన్ అండ్ సాంజీ బ్రూక్ అండ్ చాపర్ సన్నీ మీద ఫైట్ చేస్తూ కనిపిస్తారు. బ్రూక్ ఏమో వాళ్ళని అటాక్ చేయడానికి వచ్చిన పీస్ మేకర్స్ ని ఈజీగా పొడగొట్టుంటాడు, ఎందుకంటే తను సోల్ కింగ్ కాబట్టి. థోమ్స్ అనే షిప్ మీద ఒక పెద్ద మిర్రర్ ఉంటుంది, అది నామి అండ్ రాబిన్ యూజ్ చేస్తారు. ఆ మిర్రర్ లోపల నుండి కంటిన్యూస్ గా పీస్ మేకర్స్ వస్తూనే ఉంటారు. దాన్ని పగలగొట్టేద్దామని బ్రూక్ అంటాడు. సో బ్రూక్ వాళ్ళు ఫైట్ చేస్తూ ఉండగానే లూఫీ వాళ్ళు షిప్ దగ్గరికి చేరుకునేస్తారు. అండ్ నామి వెనకాల వెళ్తున్న జూస్ ని ప్రొమెథియస్ ఆపడానికి ట్రై చేస్తాడు గానీ జూస్ ఆగడు. ఫ్లయింగ్ మ్యాట్రెస్ మీద వెళ్తూ పుడింగ్ సాంజీని అడుగుతుంది, నీ ఫ్రెండ్స్ డేంజర్ లో ఉన్నారు కదా, మనం వెనక్కి తిరిగి చూడబోవట్లేదు, నీకేం పర్వాలేదా అని అడిగితే దానికి సాంజీ, నా ఫ్రెండ్స్ ఖచ్చితంగా సర్వైవ్ అయిపోతారు, దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఫస్ట్ మనం ఒక మంచి కేక్ ని తయారు చేద్దాం, దెబ్బకి బిగ్ మామ్ కి మతిపోవాలి అని అంటాడు. ఇంకో పక్క థౌజండ్స్ అని లోపలేమో మిర్రర్ లోపల నుండి బిగ్ మామ్ పైరట్స్ లోపలికి వస్తూనే ఉంటారు. ఫాస్ట్ గా మిర్రర్ పగలకూడదామని ట్రై చేసే లోపలే పెరస్పెరో తన పవర్ ని యూజ్ చేసి చాపర్ ని క్యాండీతో కవర్ చేస్తాడు. అండ్ చాపర్ ఏమో ఆ క్యాండీ లోపల నుండి బయటకు రాలేని సిచ్యువేషన్ లో ఉంటాడు. అది చూసి బ్రూక్ అండ్ చాపర్ ఇద్దరు పానిక్ అయ్యేసరికి పెరస్పెరో, నేను మీకు ఆల్రెడీ చెప్పాను తప్పించుకోవాలనుకుంటే ఇప్పుడే తప్పించుకోండి అని, కానీ మీరు తప్పించుకోలేదు, నీ బాడీని కవర్ చేసిన ఈ క్యాండీ నీ కోర్ లోపలికి ఎంటర్ అవుతుంది, కాసేపట్లోనే నువ్వు ఊపిరి పీల్చుకోలేవు, 3 నిమిషాల లోపల పూర్తిగా చచ్చిపోతావు, ఆ తర్వాత నువ్వు ఒక కంప్లీట్ స్వీట్ క్యాండీలా మారిపోతావు, మిమ్మల్ని లాలీపాప్స్ లా చేసి నేనే తినేస్తాను అని చాపర్ ని క్యాండీలా మార్చేసిన తర్వాత బ్రూక్ ని కూడా మార్చేస్తాడు. ఇంతలోనే వీళ్ళకి సెడ్యూసింగ్ వుడ్స్ నుండి సౌండ్స్ వస్తాయి. కాటాకురి అలర్ట్ అవుతాడు. పెరస్పెరో అది చూసి మేబీ అది బిగ్ మామ్ అయ్యుండొచ్చు అని అంటాడు. కానీ చూస్తే స్ట్రా హ్యాట్స్ ఇంకా బ్రతికే ఉంటారు. అండ్ స్ట్రా హ్యాట్స్ ని తరుముతూ బిగ్ మామ్ వీళ్ళ వైపే వస్తూ ఉంటుంది. అది చూసి కాటాకురి గార్డ్స్ ని అండ్ మిగతా బిగ్ మామ్ పైరట్స్ అందరినీ మిర్రర్ వరల్డ్ లోపలికి వెళ్ళిపోమని అడుగుతాడు. స్ట్రా హ్యాట్ షిప్ వైపే వస్తూ ఉంటే పెరస్పెరో తన క్యాండీ పవర్స్ తో ఒక పెద్ద షీల్డ్ ని స్ట్రా హ్యాట్స్ రాకుండా అడ్డంగా పెడతాడు. ఆ షీల్డ్ ని నార్మల్ గా పగలగొట్టడం కష్టం కాబట్టి లూఫీ రెడ్ హాక్ ని యూజ్ చేసి ఫైర్ పవర్ తో ఆ క్యాండీని కరిగించి దాని మధ్యలో ఒక పెద్ద బొక్క పెడతాడు. అండ్ మిగతా వాళ్ళందరినీ తన వెనకాల రమ్మని అడుగుతాడు. తను వెంటనే పెరస్పెరో మీద కూడా రెడ్ హాక్ ని యూజ్ చేద్దాం అనుకునే లోపలే కాటాకురి ఆ అటాక్ ని ఆపుతాడు. ఎలా అయితే లూఫీ చేయి స్ట్రెచ్ అవుతుందో కాటాకురి కూడా అలాగే స్ట్రెచ్ చేసి లూఫీని ఆపుతాడు. అది చూసి క్యారెట్ తో పాటు మిగతా స్ట్రా హ్యాట్స్ అందరూ స్టన్ అవుతారు. వీడు లూఫీ లాగే ఫైట్ చేయగలుగుతున్నాడు అని. ముందర చూస్తే కాటాకురి షిప్ లోకి వెళ్ళలేరు. అండ్ వెనకాల చూస్తే బిగ్ మామ్ చంపేయడానికి రెడీగా ఉంది. సో ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే జిన్బే లూఫీతో కాటాకురిని షిప్ నుండి దూరంగా తీసుకెళ్లి లూఫీ, మేము బోట్ ని సీలోకి తీసుకెళ్తాము అని అంటే లూఫీ సరే అని చెప్పి కాటాకురితో ఫైట్ కి రెడీ అవుతాడు. అండ్ కాటాకురి మీద హాక్ గ్యాట్లింగ్ ని యూజ్ చేస్తాడు. సో వీళ్ళిద్దరికి ఫైట్ జరుగుతూ ఉంటే దొరికిందే ఛాన్స్ అని జిన్బేతో పాటు మిగతా వాళ్ళందరూ షిప్ మీదకి పరిగెడతారు. పరిగెట్టేటప్పుడు పెడ్రో క్యారెట్ తో, నెక్స్ట్ ఏం జరిగినా నువ్వు బాధపడకూడదు క్యారెట్, మన కోజుకి క్లాన్ వాళ్ళు లూఫీ లాంటి వాళ్ళ కోసం కొన్ని 100 సంవత్సరాలు వెయిట్ చేశారు, తనే ఈ వరల్డ్ ని కాపాడగలుగుతాడు అని చెప్తాడు. కానీ క్యారెట్ కి అర్థం కాదు పెడ్రో ఇప్పుడు ఎందుకు ఇదంతా చెప్తున్నాడు అని. అండ్ మొత్తానికైతే నామి అండ్ జిన్బే వాళ్ళు షిప్ మీదకి చేరుకుంటారు. నామి జిన్బేకి కోప్ డిబోస్ట్ గురించి చెప్తుంది. కోప్ డిబోస్ట్ అంటే ఫ్రాంకీ తయారు చేసిన కోలా సిస్టమ్.
అది యూజ్ చేసి షిప్ ని గాల్లోకి లేపొచ్చు, ఎనిమీస్ కి దూరంగా తీసుకెళ్లొచ్చు అనమాట. సో అది యాక్టివేట్ చేద్దాము అని చెప్పి జిన్బెక్ చెప్తుంటే క్యారెట్ ఏమో షిప్ మీదకి చేరుకుంటుంది కానీ పెడ్రో ఆగిపోతాడు. పెడ్రో క్యారెట్ తో మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆగడానికి వీల్లేదు అని అంటాడు. నామి కోప్ డి బస్ట్ కి అన్ని ప్రిపేర్ చేస్తుంది. జిన్బె స్టీర్ చేయడానికి రెడీ అవుతాడు. లూఫీకి అండ్ కాటాకోరికి ఫైట్ జరుగుతూ ఉంటుంది. కోప్ డి బస్ట్ యూజ్ చేసి తప్పించుకునేస్తారు అనుకునే టైంలో పెరస్పెరో తన క్యాండీ పవర్స్ ని యూజ్ చేసి షిప్ ని కోర్స్ లోనే క్యాప్చర్ చేసేస్తాడు. అండ్ ఆ క్యాండీ కోటింగ్ గనక పోకపోతే కోప్ డి బస్ట్ ని యూజ్ చేయలేరనమాట. ఇంకో పక్కనంటి బిగ్ మమ్ ఒక పవర్ఫుల్ అటాక్ ని థౌజండ్స్ అని షిప్ మీద యూజ్ చేయబోతోంది. పెడ్రో చాలా ఫాస్ట్ గా ఆ అటాక్ ని ఆపడానికి వెళ్తాడు. కానీ పెరస్పెరో ఇది ముందుగానే గమనించేసి పెడ్రోని ఆపేస్తాడు. ఆపేసానులే అని చెప్పి పెరస్పెరో హ్యాపీ ఫీల్ అవుతాడు. కానీ పెడ్రో ప్లాన్ తనకు తెలీదు. పెడ్రో తన బాడీ లోపల డైనమైట్స్ ని క్యారీ చేస్తూ ఉంటాడు. క్యారెట్ కి పెడ్రోని చూడగానే ఒకటి గుర్తొస్తుంది. అది పెడ్రో ఇది మన లాస్ట్ ట్రావెల్ అయి ఉండొచ్చు అని చెప్పడం. ఇంతలోనే పెడ్రో అందరికీ బాయ్ చెప్పి తను వెలిగిస్తున్న సిగరెట్ ని డైనమైట్ కి అంటించుకుంటాడు. అక్కడ ఒక పెద్ద ఎక్స్ప్లోజన్ జరుగుతుంది. ఆ కోస్ట్ అంతా పేలిపోతుంది. క్యాండీలో ఇరుక్కుపోయిన సన్ని బయటకు వచ్చేస్తుంది. ఎక్స్ప్లోజన్ జరిగిన తర్వాత మనకి పెడ్రో పాస్ట్ ని చూపిస్తారు. పాస్ట్ లో బిగ్ మామ్ కి పెడ్రో దొరికినప్పుడు తన లైఫ్ లో నుండి 50 years తీసుకునేసి ఉంటుంది. ఆ తర్వాత తనను వదిలేయమని పెరస్పెరోని పంపిస్తారు. అప్పుడు పెరస్పెరో పెడ్రోని అడుగుతాడు, నీ ఏజ్ ఎంత అని. దానికి పెడ్రో నా ఏజ్ 27 అని చెప్తాడు. నీ ఏజ్ 27 అండ్ నీ లైఫ్ లో నుండి 50 years తీసేసుకున్నారు అంటే నీ ఏజ్ ఇప్పుడు 77. ఆ తర్వాత నువ్వు ఎన్ని రోజులు బ్రతుకుతావో చూసుకో. ఇంతకీ నీ పైరెట్ క్రూకి నాక్స్ పైరెట్స్ అని ఎందుకు పేరు పెట్టావు? నార్మల్ గా నాక్స్ అంటే నైట్ కదా అని అంటే దానికి పెడ్రో లేదు నేను ఇది డిఫరెంట్ గా చూస్ చేశాను అని తను పాస్ట్ లో మళ్ళీ ఇంకొక పాస్ట్ ని గుర్తు చేసుకుంటాడు. ఆ పాస్ట్ లో తను చాలా చిన్న పిల్లోడు అనమాట. తను రాజర్ తో అండ్ ఒడెన్ అనే వ్యక్తితో మాట్లాడుతూ ఉంటాడు. రాజర్ అంటే గోల్డీ రాజర్ అండ్ ఒడెన్ అనే వ్యక్తి ఫ్యూచర్ లో రాబోతున్నాడు. మీకు మెల్లగా తెలుస్తుంది. పెడ్రో రాజర్ ని తనతో పాటు తీసుకెళ్లమని అడుగుంటాడు. కానీ అప్పటికి పెడ్రో చాలా చిన్నపిల్లడు అయి ఉండడం వల్ల రాజర్ ఒప్పుకోడనమాట. పెడ్రోకి రాజర్ అంటే చాలా ఇష్టం. రాజర్ ఎప్పుడు చెప్తూ ఉంటాడు ప్రతి ఒక్కరికి వాళ్ళు వెలిగే టైం వస్తుంది అని. సో పెడ్రో చీకటి తర్వాత వచ్చే మొదటి వెలుగును అంటే డాన్ ని గుర్తు చేసుకుంటూ తన నాక్స్ పైరెట్స్ అని పేరు పెట్టుంటాడు. సో స్టార్టింగ్ నుండి పెడ్రో తన లైఫ్ ని మంచి కోసం త్యాగం చేయాలని తన టైం కోసం వెయిట్ చేస్తూ ఉండుంటాడు. సో లూఫీలో ఈ ప్రపంచాన్ని చేంజ్ చేసే పవర్ ఉందని అర్థం చేసుకొని తన కోసం తన ప్రాణాలు త్యాగం చేయాలని డిసైడ్ అయి ఉంటాడు. అందుకే అంత పెద్ద బాంబ్ బ్లాస్ట్ చేసుకొని చనిపోయి ఉంటాడు. ఆ బ్లాస్ట్ ని చూసి స్ట్రా హ్యాట్స్ అందరూ షాక్ లోకి వెళ్ళిపోతారు. వాళ్ళందరికీ చాలా బాధ అవుతుంది. పెడ్రో చనిపోయినప్పుడు ఆ బాంబ్ బ్లాస్ట్ లో పెరస్పెరో కూడా ఇరుక్కున్నాడు కాబట్టి చాపర్ అండ్ బ్రూక్ పెరస్పెరో తయారు చేసిన క్యాండీ ప్రెజెంట్ నుండి బయటకు వచ్చేసి ఉంటారు. అండ్ ఇదే బ్లాస్ట్ లో బిగ్ మామ్ కూడా గాయపడుతుంది. షిప్ కూడా క్యాండీ నుండి బయటకు వచ్చేసి ఉంటుంది. ఈ బ్లాస్ట్ చూసి క్యారెట్ పెడ్రో దగ్గరికి వెళ్లాలనుకుంటుంది కానీ నామి తనని ఆపేస్తుంది. తను మన ప్రాణాలు కాపాడడానికే తన ప్రాణాలు త్యాగం చేశాడు. మనం ఇంకా ఇక్కడే ఉంటే మన ప్రాణాలు కూడా పోతాయని అంటుంది. ఆ తర్వాత లూఫీ నామితో ఇప్పుడు కోప్ డి బస్ ని యూజ్ చేయొచ్చా నామి అని అడిగితే యూజ్ చేయొచ్చు అని నామి చెప్తుంది. లూఫీ షిప్ లోపల ఉన్న అందరితో మీరు ఫాస్ట్ గా ఇక్కడ నుండి బయలుదేరండి, ఇక్కడ ఒక్క మూమెంట్ వేస్ట్ చేసిన పెడ్రో త్యాగానికి విలువ ఉండదు అని అంటాడు. సో లూఫీ చెప్పినట్టుగానే వాళ్ళు సేల్స్ ని ఓపెన్ చేస్తారు. కానీ కాటాకురి ఇంకా ఆ షిప్ లోనే ఉంటాడు. మీరు ఎక్కడికి తప్పించుకోలేరు అని అంటాడు. ఎందుకంటే షిప్ లో కాటాకురి ఉన్నాడు అండ్ వీళ్ళ షిప్ ని చుట్టుముట్టేసి చాలా షిప్స్ వీళ్ళని అటాక్ చేయడానికి రెడీగా ఉంటారు. సో కాటాకురి మీరు తప్పించుకోలేరు అనేసరికి క్యారెట్ కి కోపం వస్తుంది. కాటాకురి మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తే కాటాకురి తనని ఈజీగా ఓడిచ్చేస్తాడు అండ్ తననే అటాక్ చేస్తాడు. అప్పుడు లూఫీ కాటాకురితో కోపంగా ఈ షిప్ కి కెప్టెన్ ని నేను, నన్ను అటాక్ చేయని తన మీద ఎలిఫెంట్ గన్ ని యూజ్ చేస్తాడు. గానీ కాటాకురి లూఫీ తయారు చేసిన ఎలిఫెంట్ గన్ కంటే ఇంకా పెద్ద హ్యాండ్ ని తయారు చేసి లూఫీ అటాక్ ని నలిఫై చేస్తాడు. ఆ కోస్ట్ ని గార్డ్ చేస్తున్న షిప్స్ అన్ని ఒక్కసారిగా వీళ్ళ మీద అటాక్ చేస్తాయి. ఇంతలోనే బిగ్ మామ్ కూడా షిప్ దగ్గరికి వచ్చేసి షిప్నే కొరికేస్తుంటుంది. నామి బిగ్ మామ్ ని చూస్తూ ఉన్న టైంలోనే బిగ్ మామ్ వెనకాల పొగలో నామికి ఎవరో కనిపిస్తారో తను పెడ్రో అని నామి అనుకుంటుంది. కానీ ఆ పొగంతా క్లియర్ అయ్యాక చూస్తే అక్కడ ఉన్నది పెరస్పెరో. అక్కడ అంత పెద్ద బ్లాస్ట్ జరిగినప్పటికీ పెరస్పెరో ఇంకా బ్రతికే ఉంటాడు. జస్ట్ తన చేయి మాత్రం పోయి ఉంటుందంతే. వాడు ఇంకా బ్రతికే ఉంటే వీళ్ళు తప్పించుకోవడం కష్టమని లూఫీ కాటాకురిని అండ్ మిర్రర్ వరల్డ్ లో బ్రూలీని పట్టుకొని అందరితో మీరు ఇక్కడ నుండి తప్పించుకోండి, నేను మళ్ళీ తిరిగి వస్తాను, ఎలాగైనా సర్వైవ్ అవ్వండి అని తను మిర్రర్ వరల్డ్ లోకి వెళ్ళిపోతాడు. నామి కోప్ డివర్స్ ని యాక్టివేట్ చేస్తుంది. ఆ కోప్ డివర్స్ బిగ్ మామ్ ముఖం మీద అవుతుంది అండ్ సన్నీ ఏమో గాల్లోకి లేస్తుంది అనమాట. అది చూసి బిగ్ మామ్ పైరేట్స్ అందరూ స్టన్ అవుతారు. ఏంట్రా ఆ షిప్ గాల్లో ఎగురుతోంది అని. నామి షిప్ లోపల చూసేసరికి షిప్ లో లూఫీ అండ్ కాటాకురి ఇద్దరు ఉండరు. ఎందుకంటే వాళ్ళు మిర్రర్ వరల్డ్ లోకి వెళ్ళిపోయి ఉంటారు. లూఫీ మిర్రర్ వరల్డ్ లోకి వెళ్ళగానే ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా సన్నీ లోపలికి వెళ్ళగలిగే మిర్రర్ ని పూర్తిగా పగలగొట్టేస్తాడు. అది చూసి కాటాకురి మంచి పని చేసావు స్ట్రా హ్యాట్, ఇప్పుడు మనం ప్రాపర్ గా ఫైట్ చేయొచ్చు అని అంటాడు. సో లూఫీ మిర్రర్ ని పగలగొట్టి ఎనిమిస్ ని షిప్ లోకి వెళ్లకుండా ఆపడమే కాదు తను కూడా షిప్ లోకి తిరిగి వెళ్ళలేకుండా దారిని బ్లాక్ చేసుకుని ఉంటాడు. కట్ చేస్తే ఇంకోవైపు కోప్ డి బస్ట్ యూజ్ చేసి
నామి వాళ్ళైతే తప్పించుకుంటారు గాని అందరూ చాలా డిప్రెస్డ్ గా ఉంటారు. బ్రూక్ అండ్ చాపర్ ఇద్దరు ఏడుస్తారు. మనం ఇంకొంచెం స్ట్రాంగ్ గా ఉండుంటే పెడ్రోని కాపాడుకునే వాళ్ళం కదా అని. జిన్బే ఇదంతా చూసి మన ఎనిమిస్ అయి ఉంటే మనలాగా ఇలా ఏడుస్తూ కూర్చునే వాళ్ళు కాదు, మనం ఈ టైంలో కంట్రోల్ కోల్పోలేమని అంటాడు. అది విని బ్రూక్, ఎందుకు జిన్బే ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు, నీకు అసలు సెంటిమెంట్సే లేవా అని అంటే దానికి జిన్బే, నేను ఇక్కడ పెడ్రో గురించి బాధపడకండి అని చెప్పట్లేదు. తన ఆ షోర్ దగ్గర చనిపోయినప్పుడు తను ఏం చేస్తున్నాడో తనకి బాగా తెలుసు. మనల్ని కాపాడడానికి ఏం చేయాలో తను చేశాడు. తను అనుకున్నది సాధించాడు. ఎనిమీస్ ని చాలా డ్యామేజ్ చేశాడు. ఇంత పెద్ద సెట్ బ్యాక్ ని ఆ ఎనిమీస్ కూడా తట్టుకోలేరు. మీకు పెడ్రో వాయిస్ వినిపించట్లేదా, తను ముందుకు కదలండి అని చాలా గట్టిగా చెప్తున్నాడు. ఈ మ్యాటర్ లూఫీకి వెంటనే అర్థమైంది. అందుకే తను కాటాకూరిని తీసుకొని మనకు దూరంగా వెళ్ళిపోయాడు. కాటాకూరి జస్ట్ ఒక నార్మల్ పైరెట్ కాదు, తన బౌంటీ లిటరలీ 1 బిలియన్. తనతో ఫైట్ అంటే ప్రాణాలతో చెలగాటమే. ఇది పక్కన పెడితే కాసేపట్లో ఎనిమీస్ మన వెనకాల పడతారు. బిగ్ మామ్ తో సహా మనల్ని అన్ని డైరెక్షన్స్ నుండి చుట్టుముట్టేస్తారు. సో ఈ టెరిటరీ నుండి తప్పించుకోకుండా మనం ఏడుస్తూ కూర్చుంటే పెడ్రో కోరుకున్నది ఎప్పటికీ చేయలేమని అంటే చాపర్ వెంటనే నేను రెడీ అని అంటాడు. అండ్ నామిని ఆర్డర్స్ ఇవ్వమని అడుగుతాడు. నామి ఒక మ్యాప్ ని బయటకు తీసి మనం ఇప్పుడు కోకో ఐలాండ్ వైపు వెళ్ళాలి, అక్కడ సాంజిని పిక్ చేసుకోవాలి అని చెప్తుంది. అండ్ వెదర్ ని అంచనా వేసి దానికి తగ్గట్టు బ్రూక్ ని సేల్స్ ని అడ్జస్ట్ చేయమని చెప్తుంది. అండ్ జిన్బే ఏమో సీ కరెంట్స్ ని అంచనా వేస్తూ షిప్ ని నామి చెప్పిన వైపు నడిపిస్తాడు. క్యారెట్ కి వాచ్ టవర్ మీద నుండి చూస్తే షిప్స్ వీళ్ళ వైపే రావడం కనిపిస్తుంది. షిప్స్ మాత్రమే కాదు, బిగ్ మామ్ కూడా వస్తూ ఉంటుంది. తను ఫస్ట్ చూడడానికి వాటర్ మీద నడుస్తుందేమో అని చెప్పి అనిపిస్తుంది, కానీ తనకు జెల్లీ లాంటి సబ్స్టాన్స్ మీద నడుస్తూ ఉంటుంది. అండ్ అది క్యాండీ అన్నమాట. అది పెరస్పెరో తయారు చేసిన క్యాండీ. నార్మల్ గా బిగ్ మామ్ జ్యూస్ మీద ఎక్కి సీ మీద ట్రావెల్ చేయగలుగుతుంది, కానీ ఇప్పుడు అది లేదు కాబట్టి పెరస్పెరో తన కోసం ఒక క్యాండీ సీ స్లగ్ ని తయారు చేసి ఉంటాడు. అది సీలో ట్రావెల్ చేయగలుగుతుంది. పెరస్పెరో ఏమో స్ట్రా హ్యాట్స్ మీద పగబట్టేసి ఉంటాడు. వాళ్ళ వల్ల తన చేయిపోయింది అని, వాళ్ళు దొరకగానే టార్చర్ పెట్టి చంపాలి అని తను బిగ్ మామ్ హోమీస్తో అంటాడు. దూరం నుండి ఇదంతా చూసిన క్యారెట్ చాలా బాధపడుతుంది. పెడ్రో దీనికోసం తన ప్రాణాలని పోగొట్టుకున్నాడా అని. కట్ చేస్తే ఇంకోవైపు షిఫాన్ అండ్ లోలా వాళ్ళ నాన్నైన పోన్ టొటో ల్యాండ్ నుండి దూరంగా ఒక షిప్ లో ట్రావెల్ చేస్తూ ఉంటాడు. తను వెళ్తూ ఉంటే ఫ్లయింగ్ కార్పెట్ మీద తనకి షిఫాన్ కనిపిస్తుంది. పాండ్ గట్టిగట్టిగా అరుస్తాడు, నా వైపు చూడండి అని. కానీ షిఫాన్ వాళ్ళకి తన సౌండ్స్ వినిపించావు. ఆ తర్వాత మొత్తానికి సాంజీ వాళ్ళు చాకో ఐలాండ్ దగ్గరికి చేరుకుంటారు. కట్ చేస్తే ఇంకోవైపు మిర్రర్ వరల్డ్ లో లూఫీ తన ఫుల్ పవర్ ని యూజ్ చేసి కాటాకూరిని అటాక్ చేస్తుంటాడు. గానీ కాటాకూరి ప్రతి ఒక్క అటాక్ ని ఈజీగా ఆపేస్తుంటాడు. అది చూసి చుట్టూ ఉన్న తన మనుషులు గట్టిగట్టిగా నవ్వుతుంటారు, లూఫీ ఏమీ చేయలేడు అని. లూఫీ ఏ అటాక్ నైతే యూజ్ చేసి కాటాకూరిని ఇంజూరీ చేద్దాం అనుకున్నాడు, ఆ అటాక్ ని లూఫీ కంటే బాగా యూజ్ చేసి కాటాకూరి లూఫీని పడగొడతాడు. లూఫీ ఎన్ని ట్రై చేసి కాటాకూరిని అటాక్ చేద్దామని ట్రై చేసినా కాటాకూరి ఫ్యూచర్ ని చూడగలుగుతాడు కాబట్టి ప్రతి ఒక్క అటాక్ ని ఆపేయగలుగుతుంటాడు. అండ్ లూఫీని డామినేట్ చేస్తూ ఉంటాడు. సో లూఫీ ఎలాగైనా కాటాకూరిని పడగొట్టాలని మళ్ళీ తిరిగి లేచి కాటాకూరి మీద ఎలిఫెంట్ గన్ ని యూజ్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ కాటాకూరి లూఫీ కంటే పెద్ద చేతిని తయారు చేసి సేమ్ అటాక్ లూఫీ మీద యూజ్ చేస్తాడు. దెబ్బకి లూఫీ అక్కడున్న గోడలకు అతుక్కుపోతాడనమాట. కట్ చేస్తే ఇంకోవైపు షిఫాన్ అండ్ సాంజీ కోకో ఐలాండ్ కి చేరుకుంటారు. కానీ అక్కడున్న ప్రజలు షిఫాన్ ని అండ్ సాంజీని యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఎనిమీస్ కాబట్టి. పుడింగ్ కి విషయం బాగా తెలుసు కాబట్టి షిఫాన్ చేతులకి సంకెళ్ళేసి అక్కడున్న జనాలతో మీరు ఈ షిఫాన్ ని చూసి భయపడకండి, తను మనకు వెన్నుపోటు పొడిచుండొచ్చు, కానీ ఇప్పుడు మామా హంగర్ ప్యాంగ్స్ ని తగ్గించాలంటే ఈమె హెల్ప్ మనకు అవసరం, దానికి వాడుకోబోతున్నామని అంటే చుట్టూ ఉన్న జనాలందరూ పుడింగ్ ని చూసి బాధపడతారు. ఈ రోజు మీరు చాలా హ్యాపీగా ఉండాల్సిందే, కానీ మొత్తం పాడు చేశారు. మీరు ఈ టైంలో కూడా ఈ కంట్రీని సేవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, మీరు చాలా మంచి వాళ్ళు అని అంటే పుడింగ్ అందరితో మీరేం బాధపడకండి, నేను బానే ఉన్నాను, మామని మళ్ళీ నార్మల్ గా మారుద్దామని అంటే అక్కడున్న జనాలందరూ పుడింగ్ తో మళ్ళీ ప్రేమలో పడతారు. పుడింగ్ కేక్ ని రెడీ చేస్తానని చెప్పింది కాబట్టి బిగ్ మామ్ పైరెట్స్ లో తన బ్రదర్స్ అందరూ ఆల్రెడీ స్ట్రుసెన్ దగ్గర పనిచేసే షెఫ్స్ అందరినీ కోకో ఐలాండ్ దగ్గరికి పంపించేసి ఉంటారు పుడింగ్ కి హెల్ప్ చేయడానికి. సో వాళ్ళందరూ పుడింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళందరూ 31 మెంబర్స్ ఉంటారు. సో పుడింగ్ కేక్ ని తయారు చేయడానికి ఫ్యాక్టరీ లోపలికి వెళ్లక ముందే అక్కడున్న జనాలందరితో నేను మీ అందరితో ఒక రిక్వెస్ట్ చేయాలి, ఈ కేక్ ని తయారు చేయడం ఈ కంట్రీ సర్వైవల్ కి చాలా ఇంపార్టెంట్, దీనికి చాలా కాన్సన్ట్రేషన్ అవసరం. మీలో ఏ ఒక్కరు ఫ్యాక్టరీ లోపల ఏం జరుగుతుందా అని చూడడానికి ప్రయత్నించకండి, అండ్ ఏ ఒక్క విజిటర్ ని లోపలికి అలౌ చేయకండి అని చెప్తుంది. అది విని మీకోసం ఏమైనా చేస్తాం పుడింగ్ అని అక్కడున్న జనాలందరూ అంటారు. సో ఆ తర్వాత పుడింగ్ ఫ్యాక్టరీలోకి వెళ్ళి ఒక్కొక్క షెఫ్ ని ఒక్కొక్కసారి లోపలికి రమ్మని అడుగుతుంది. అలా రాగానే వాళ్ళ బ్రెయిన్ లో ఉండే మెమరీస్ ని ఎడిట్ చేసేస్తుంది. వాళ్ళ బ్రెయిన్ లో లూఫీ వాళ్ళు అటాక్ చేయడం, కేక్ పాడవడం,
ఇవన్నీ తీసేసి ఉంటుంది. అండ్ వాళ్ళ మైండ్ లోపల కొత్త మెమరీస్ ని యాడ్ చేసి ఉంటుంది. దాంట్లో సాంజీకి పుడింగ్కి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. అండ్ వాళ్ళ ఫస్ట్ కేక్ ని ఇద్దరు కలిసి తయారు చేస్తున్నారు. అండ్ అలా తయారు చేయడానికి వీళ్ళు హెల్ప్ చేయడానికి వచ్చారని వాళ్ళ మెమరీస్ ని చేంజ్ చేసి ఉంటుంది. సో అలా చేంజ్ చేయగానే కార్పెట్ లోపల దాక్కున్న సాంజీ బయటకు వస్తాడు. షిఫాన్ చేతికి ఒక ఇంగ్రీడియంట్స్ లిస్ట్ ఇస్తాడు. అది చూసి తను షాక్ అవుతుంది. సాంజీకి ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఎలా తెలుసు అని. అండ్ పుడింగ్ ఏమో కేక్ తయారు చేయడానికి రెడీ అయిపోతుంది. తన వెడ్డింగ్ డ్రెస్ ని మార్చేసి షెఫ్ డ్రెస్ లోకి మారిపోతుంది. అది చూసి మన సాంజీ పడిపోతాడు. నువ్వు చాలా అందంగా ఉన్నావు పుడింగ్ అని చెప్పగానే పుడింగ్ కి జ్వరం వచ్చినంత పని అవుతుంది. ఆ తర్వాత సాంజీ బిగ్ మామ్ కోసం తయారు చేసే కేక్ యొక్క బ్లూ ప్రింట్ ని అక్కడున్న షెఫ్స్ కి ఇస్తాడు. ఆ షెఫ్స్ ఆ బ్లూ ప్రింట్ చూసి ఇది మీరే గీసారా? ఈ బ్లూ ప్రింట్ ని గీయడానికి స్ట్రెసన్ కి 1 వారం పట్టింది. ఇంత ఫాస్ట్ గా చేయగలిగారంటే మీరు చాలా తెలివైన వాళ్ళు. నాకు తెలిసి పెళ్ళైన తర్వాత మీరు చేయబోతున్న ఫస్ట్ కేక్ కదా, ఇంతే స్పెషల్ గా ఉండాలి అని అంటే పుడింగ్ మళ్ళీ స్ప్రో తప్పి కింద పడుతుంది. ఎందుకంటే షెఫ్స్ అందరూ తను సాంజీ వైఫ్ అనుకుంటూ ఉంటారు కాబట్టి. ఆ తర్వాత సాంజీ, షిఫాన్, పుడింగ్ అందరూ కేక్ ని తయారు చేయడానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రెడీ అవుతారు. ఎందుకంటే ఆ కంట్రీ సర్వైవల్ అనేది వాళ్ళు తయారు చేసే కేక్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి. కట్ చేసే ఇంకో వైపు మిర్రర్ వరల్డ్ లో లూఫీ కాటాకురితో ఫైట్ చేసి ఏం చేయలేక స్పో తప్పి కింద పడిపోయి ఉంటాడు. ఇంతలో కాటాకురి బ్రూలీని నిద్ర లేపుతాడు. అండ్ తనతో థౌసండ్స్ అన్ని షిప్ లోపల ఇంకా ఏమన్నా మిర్రర్స్ ఉన్నాయా లేదా అని అడుగుతాడు. ఎందుకంటే ఆ మిర్రర్స్ గుండా కొంతమంది సోల్జర్స్ ని పంపిస్తే వాళ్ళని ఆపడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. సో కాటాకురి అడగగానే బ్రూలీ కాటాకురితో ఖచ్చితంగా ఉన్నాయి బ్రదర్, ఆ షిప్ లో ఇంకా 2 మిర్రర్స్ ఉన్నాయి. ఆ మిర్రర్స్ ని యూజ్ చేసి మనం వెళ్ళొచ్చు అని చెప్తుంది. అండ్ ఆ మిర్రర్ ని మాస్కర్ పోన్ అండ్ జాస్కర్ పోన్ అనే ఇద్దరు చేతిలో పెడుతుంది. లూఫీ ఇదంతా వినేసి ఫాస్ట్ గా ఆ మిర్రర్ ని డెస్ట్రాయ్ చేయాలనుకుంటాడు. కానీ కాటాకురి ముందుగానే చూసేసి ఆ మిర్రర్ ని పగలగొట్టనీయకుండా లూఫీని ఆపేస్తాడు. ఇంతలోనే లూఫీకి ఒక ఐడియా వస్తుంది. తను పగలగొట్టిన పాత మిర్రర్ యొక్క పీసులు అనేటివి అక్కడే పడుంటాయి. వాటిల్లో ఒకటి తీసుకొని లూఫీ షిప్ మీద ఉన్న నామీ వాళ్ళని కాంటాక్ట్ అవడానికి ట్రై చేస్తాడు. లూఫీ నామీ వాళ్ళతో ఇలా మిర్రర్ వరల్డ్ లో నుండి ఆర్మీ షిప్ లోపలికి రావడానికి ట్రై చేస్తుంది. సో షిప్ లోపల ఉండే మిర్రర్స్ అన్నింటినీ పగలగొట్టమని లూఫీ నామీకి చెప్తాడు. సో 1 సెకండ్ కూడా లేట్ చేయకుండా నామి బ్రూక్ వాళ్ళతో చెప్తే బ్రూక్ బెడ్రూమ్ లోపలికి వెళ్లి ఒక మిర్రర్ నైతే పగలగొడతాడు. వెంటనే కాటాకురి లూఫీని ఆపాలి అని తన మీద మళ్ళీ అటాక్ చేస్తాడు. అండ్ లూఫీ చెప్పినట్టుగానే నామి వాళ్ళు మిర్రర్స్ ని పగలగొట్టడానికి ట్రై చేస్తుంటే ఒక పెద్ద అల థౌసండ్స్ అన్ని షిప్ ని ముంచేయడానికి వీళ్ళ వెనకాలే వస్తూ ఉంటుంది. అండ్ ఆ అలను రైడ్ చేస్తుంది ఎవరో కాదు, బిగ్ మామ్ అనమాట. అది చూడగానే నామి వాళ్ళకి ప్రాణాల మీద ఆశ పోతుంది. అంత భయంకరంగా ఉంటుందన్నమాట ఆ అల అనేది. సో ఒక పక్క సాంజీ వాళ్ళు బిగ్ మామ్ కోసం కేక్ ని రెడీ చేస్తుంటే సాంజీని పిక్ చేసుకోవడానికి నామి వాళ్ళందరూ షిప్ లో కోకో ఐలాండ్ వైపు వెళ్తూ ఉంటారు. అండ్ వీళ్ళ వెనకాల బిగ్ మామ్ పడుతూ ఉంది. అండ్ ఇంకో పక్క లూఫీ కాటాకురి చేతిలో ఇరుక్కుపోయాడు. సో చూద్దాం నెక్స్ట్ పార్ట్ లో ఏం జరుగుతుందో, వీళ్ళు ఈ సిచ్యువేషన్ నుండి ఎలా బయటపడతారో. అండ్ ఇక్కడితో 880 చాప్టర్స్ కంప్లీట్ అవుతాయి. అండ్ థ్యాంక్ యూ గైస్ లాస్ట్ వరకు చూసినందుకు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ యానిమే ప్రొఫెసర్.